శ్రీ వెంకటాద్రి నిలయ కమలా కాముక పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగేతు మంగళం. పరమ పవిత్రంగా ఉదయం నుండి అయ్యప్ప వారి పడి పూజా కార్యక్రమము, అలాగే సాయంకాలం కలియుగ ప్రత్యక్ష విభుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అభిషేక మహోత్సవము నిర్వర్తించుకున్నారు. అలాగే ఇక కొద్ది క్షణాల్లో జగత్ప్రభు అయినటువంటి శ్రీనివాస స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. మోద ప్రమోద ఆనంద. కార్తీక మాసంలో నెల రోజులు తిరుమల క్షేత్రంలో కార్తీక పురాణం చెప్పడం జరిగింది. అయితే కార్తీక దామోదరానుగ్రహం ఎంత కలిగిందో, ఈశ్వరానుగ్రహం ఎంత కలిగిందో తెలియదు, కానీ గంగాదేవి అనుగ్రహం మాత్రం బాగా కలిగింది నాకు. ఆ నెల రోజులు స్నానం చేయడం వల్ల కంఠస్వరంలో కూడా కొంత మార్పు వచ్చింది. దయచేసి మరో రకంగా అనుకోవద్దు. శ్రీనివాస ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మీ అపార్ట్మెంట్లో జరుగుతూ ఉన్నాయని చెప్పి నాకు బాల్య స్నేహితుడు సహాధ్యాయి అర్కస్వామి గారు చెప్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం వస్తాను అని అంటూ ఉంటాం. మామూలుగా రాము అని ఎక్కడా పుణ్యకార్యాలకి మనం అనకూడదు. ఎప్పుడు కూడా జీవితంలో అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇది బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభే. అహం కాశీం గమిష్యామి, నేను కాశీకి వెడతాను, అక్కడే ఉంటాను. తత్రైవ నివసామ్యహం ఇది బ్రువాణ సతతం, ఇలా చెప్తూ ఉండాలి. అయితే అబద్ధం చెప్పి కదండి, ఇలా చెప్పి చేయకపోతే తప్పు కదా అంటే, మనస్సు ద్వారా వెళ్ళి మణికర్ణికలో స్నానం ఆచరించి విశ్వేశ్వర సందర్శనం, అభిషేకం మనం వీక్షించవచ్చు కదా. కాబట్టి అలాగా ఈ అపార్ట్మెంట్ చూడకపోయినా ఈ హైదరాబాద్కి వచ్చినట్టు, మా సౌభాగ్యనగరం నుంచి భాగ్యనగరానికి వచ్చినట్టు ఇక్కడ కళ్యాణోత్సవంలో పాలు పంచుకున్నట్టుగా అనుభూతి పొందాను. ఇప్పుడు ప్రత్యక్షంగా వచ్చేటువంటి భాగ్యం ఈ ప్లవనామ సంవత్సరంలో ఈ ధనుర్మాసం శ్రీకారం చుట్టుకున్నటువంటి నేపథ్యంలో పరమాత్మ అనుగ్రహించాడు. అంతే కదండి, ఆయన ఇస్తే మనం తీసుకోవలసినటువంటి వాళ్ళమే, కానీ మన సంకల్పం ఏమీ ఉండదు కదా. నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు అని అంటే ఏదో నాలో విద్వత్తు ఉంది అంటే ఎప్పటి వరకు ఉంటుంది? ఈ విద్యుత్ ఆగిపోనంత వరకే ఉంటుంది. కాసేపు మైకి పోయిందంటే ఇంక చేసేది ఏం లేదు. కాబట్టి శ్రీనివాస ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం నిర్వర్తించుకోబోతున్నాం. దానికి ముందుగా అభిషేకాన్ని కూడా చక్కగా నిర్వర్తించారు. అన్నమాచార్యులు వారు ఈ అభిషేక కీర్తనలను ఎన్నింటినో రచించారు. నా భాగ్యం ఏమిటంటే తిరుపతి క్షేత్రంలో ఉండటం వల్ల ఎన్నోసార్లు శ్రీనివాస ప్రభువుకి అభిషేకం జరుగుతూ ఉంటే చూసి ఆ అభిషేకానికి ప్రత్యక్ష వ్యాఖ్యానాలు చెప్పాను. మనోమలం పరిహరింపబడుతుంది అని చెప్పారు. అంటే మనం దైహికంగా ఉండేటువంటి ఈ నవద్వారాల నుంచి వెలువడేటువంటి మలాలకు మనం త్రికాల స్నానాలు చేస్తూ ఉంటాం, లేదా సంధ్యావందనాల్లో ఏదో చెప్పుకుంటూ ఉంటాం పవిత్రోవా అని చెప్పి. వీటన్నింటికి మించి ఏదైనా కూడా పుణ్యాహవచన జలాలు అవి చల్లుకుంటూ ఉంటాం. కానీ ఆ మనస్సుకు మలం తొలగిందా లేదా అనేటువంటిది మనకి తెలియదు. కానీ అన్నమాచార్యులు వారు మాత్రం స్పష్టంగా భగవంతుడైనటువంటి శ్రీనివాస ప్రభువుకి జరిగేటువంటి అభిషేక క్రతువుని కనుక మీరు ఆగమోక్తంగా దర్శించినప్పుడు వీక్షిస్తే తప్పకుండా మనోమలం పరిహరింపబడుతుంది అని చెప్పి ఆయన మనకు ఉపదేశించారు. నిజానికి తిరుమలేశుని యొక్క వైభవం తెలియాలి అని అంటే ముందుగా మనకి అన్నమయ్య కీర్తనల పట్ల అభిరుచి కలగాలి కదండి. నాకు జోయం జగౌరామం ద్వీపజోయం యదూద్వహం జగౌ తాళకుటీయస్థం శేషశైల శిఖామణి. రామచంద్ర ప్రభు త్రేతాయుగంలో ఉన్నాడు. ఆయన రావణ సంహారం చేశాడు. సీతాదేవికి మళ్ళా పునఃసమాగమం అయ్యేట్లు చేశాడు. మధ్యలో సుందరకాండ ఆంజనేయ స్వామి వారి యొక్క ఎంతో అద్భుతమైనటువంటి లీలలు ఉన్నాయి. ఇంత బాగానే ఉంది. కానీ ఇది ఏ పురాణాల్లోనూ మనం కనుక అధ్యయనం చేస్తే శ్రీమద్ రామాయణంలో ఉండేటువంటి వాల్మీకి మహర్షి
రచనాక్షర గవాక్షాల్లోంచి కనుక మనం దర్శించకపోతే రామచంద్రమూర్తి యొక్క వైభవం మనకు అంత గొప్పగా తెలియదు. త్రేతాయుగంలో ఉండే రఘుకుల స్వామి గొప్పతనాన్ని ఏ విధంగా అయితే వాల్మీకి మహర్షి మనకి తెలియజేశారో, ద్వాపర యుగంలో యదుకుల స్వామి యొక్క గొప్పతనాన్ని వేదవ్యాసుల వారు అలా తెలియజేశారు. ఆయన భాగవతం భారతాల్లో కృష్ణతత్వాన్ని చెప్పి మనకి ఆ పరమాత్మ విభూతంతా అనుభవంలోకి తెలియజేశారు. అలాగే కలియుగ ప్రత్యక్ష వరదుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి తత్వాన్ని మహత్వాన్ని అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనల్లో శృంగార అధ్యాత్మ యోగ భూమికల్లో వాళ్ళు చెప్పారు. కనుక మనకి ఈనాడు అభిషేకం చూస్తూ ఉంటే దివ్యానుభవం కలుగుతోంది. ప్రతి శుక్రవారం ఆగమోక్తంగా స్వామివారికి ప్రభాత వేళలో అభిషేకం జరుగుతుంది. నహి మలయజ చర్చ నాపి కర్పూర రేణు నచ మృగమదలేపో నైవ కాశ్మీరజ శ్రీ మశులయతి యథాతే శ్రీధవ శ్రీమదంగం మసునిత రసభావై అన్నమోయం యథైవ. ఎప్పుడైతే శ్రీనివాస ప్రభువుకి నిజాభరణ సౌందర్యం జరుగుతూ ఉంటుందో దాన్ని మనం అన్ని రోజులు దర్శిస్తాం. కానీ ఆయన యొక్క నిరాభరణ సౌందర్యాన్ని ఒక శుక్రవారం నాడు మనం దర్శిస్తూ ఉంటాం. కంటి శుక్రవారము గడియలేడింట అంట అలమేల్మంగ చెంత నుండే విభుని అనేటువంటి పాటలతో ఆ స్వామి యొక్క అభిషేకాన్ని మనం వీక్షించినప్పుడు స్వామి నిత్యమల్లె పూల ఆయన శుద్ధుడవుతూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఒక పక్క గుర్తిస్తూ ఉంటాము. అలాగే ఈ పునుగు, కస్తూరి, జవ్వాది ఇత్యాది సుగంధ ద్రవ్యముల యొక్క ఉద్వర్తనంతో, హరిద్రాజలం ఇత్యాది అభిషేకాలతో స్వామి స్నపన అందుకుంటూ ఉంటే తద్దర్శనం వల్ల జన్మ జన్మార్జితమైనటువంటి పాపములన్నీ కూడా మన ఎందుండేటువంటివి పటాపంచలై మనకు శ్రీ మహావిష్ణువుని మన హృదయమందు ఎలా అయితే యథాదర్శే తథాత్మని అని ఉపనిషత్తు చెప్తోందో అలా అద్దమందు మన ముఖాన్ని మనం చూసుకున్నట్లుగా పరమాత్మని దర్శించేటువంటి భాగ్యం కలుగుతుంది అని చెప్పారు ఆయన. కనుక పరమాత్మ దర్శనాన్ని అనుభవైక వేద్యం చేసేటువంటి గొప్పదైనటువంటి అభిషేక క్రతువుని వీక్షించాం. ఇక శ్రీనివాస కళ్యాణాన్ని మనం కొద్ది క్షణాల్లో దర్శించబోతూ ఉన్నాం. దాన్ని దర్శించేటువంటి ముందుగా అసలు స్వామి కళ్యాణము ఎందుకు అంత గొప్పతనంగా ఉన్నది అనే దాన్ని కూడా చెప్పుకుందాం. అందరూ కూడా ఇప్పటిదాకా చాలాసార్లే శ్రీనివాస స్వామి కథ వినే ఉంటారు. అయినప్పటికీ ఒక్కసారి పునః కళ్యాణోత్సవానికి ముందుగా మనం గుర్తు చేసుకుంటే మనస్సంతా కూడా ఏకాగ్రంగా కళ్యాణం జరిగేప్పుడు ఆ ఘట్టాలన్నీ కూడా ఆస్వాదించడానికి అది సిద్ధమైపోతుంది ఆ మనస్సు. కలియుగం వచ్చింది. కలియుగంలో మానవులకి కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి అన్నారు. అంటే అవి కలియుగంలో మానవులు చూసి అవి మంచి లక్షణాలు అని అనుకుంటారు. కానీ పూర్వయుగాల్లో ఎవరు కూడా అవి మంచి లక్షణాలు అని అనుకోరు. భాగవతంలో చెప్పారనమాట. అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, ఇలా చాలా లక్షణాలు పోతన గారు తెలుగు భాగవతంలో చెప్తే సరిపోవనుకున్నారు వేదవ్యాసులు వారు. ఆయన ఇంకా వేద విక్రయణ విప్రాహ, శీల విక్రయణ స్త్రియ, అన్న విక్రయణ పురుషాహ, ఇలా కొన్ని ఆయన కూడా చెప్పారు. అంటే కాలగమనంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే పూర్వయుగాల్లో లేనటువంటివే ఈ యుగంలో మనకి లభించినటువంటివన్నీ కూడా. అంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అని సంకల్పిస్తే పూర్వయుగాల్లో అప్పటికప్పుడు చేసేసేవాళ్ళ. మనం ఈరోజు చేయాల్సిన పని ఎప్పుడు చేస్తామో తెలియదు. అలాగే పూర్వం గురువులు ఉపదేశిస్తూ ఉంటే అప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండేవారు. మనకి ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ సాందీపన దగ్గర విద్యలు అధ్యయనం చేసేటువంటి సమయంలో 64 విద్యల్ని 64 రోజుల్లో అధ్యయనం చేశారు అని అన్నారు. ఈరోజు 60 ఏళ్ళు వచ్చి రిటైర్ అయ్యేటువంటి వ్యక్తి కూడా రేపు రిటైర్మెంట్ అంటే ఈరోజు రెఫ్రెషర్ కోర్సుకి వెళ్తున్నారు యూనివర్సిటీలో. మనం అందరూ చూసే సత్యమే కదా, ఇదేం మనకి తెలియనటువంటి అంశమే కాదు కదా. అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఎన్ని రోగాలు మనం వింటున్నామండి. ఇన్ని రకాల అపోలో హాస్పిటల్స్, ఇన్ని తలనొప్పులు, ఇన్ని బిళ్ళలు ఉన్నాయో పూర్వయుగాల్లో విన్నావా? ఏ పురాణంలో అయినా మనం కన్నామా ఇలాంటివి? ఆంథ్రాక్స్ సెంటర్, ఎయిడ్స్ సెంటర్, ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా 19 వదిలేశారు, ఎందుకంటే తర్వాత వస్తున్నాయి కదా వేరే వేరే వేరియంట్స్. అందుకని
మరిచిపోయారు, ఇంక వదిలేశారు అది. కాబట్టి ఉగ్రరోగ సంకలితులు అది ఈ యుగంలో లక్షణం. ఇది మొదటిసారి కాదు, ఇలా వస్తూనే ఉంటాయి. ఇంతకన్నా మనం విననటువంటి అపూర్వమైనటువంటివన్నీ వస్తూనే ఉంటాయి. కాబట్టి అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, ఇలా వరుసగా లక్షణాలు చెప్తూ అన్న విక్రయణ పురుషాహ ఇలాంటివి చాలా చెప్పారు. ఇప్పుడు మనం అవన్నీ కూడా పాపాలు అనుకుంటున్నామండి, అవన్నీ అనుకోవట్లే. ఆయనకి ఎంత ధైర్యం అండి, రేపటి పని ఎల్లుండి చేస్తానంటున్నాడు ఆయన అని చెప్పి గొప్పగానే చెప్తున్నాం. ఒకప్పుడు అన్నం అమ్మాడు అంటే మహాపాపం అని చెప్పి చెప్పినప్పుడు, ఈరోజు ఆయనకి 5 స్టార్ హోటల్ ఉందండి అని చెప్పి ఆయనకి పెద్ద కుర్చీ వేసి మా బోటి పురాణం చెప్పేవాళ్ళని కింద కూర్చోబెడతారు. కాబట్టి ఈరోజు ధనమూలం ఇదం జగత్ అన్నట్టుగా ఏది ధర్మములో గొప్పగా చెప్పారో దాన్ని వినేటువంటి రోజులు దూరం అయిపోతుంది. కాబట్టి ఇటువంటి దోషాలు వస్తున్నాయి కలియుగంలో అని ముందు దర్శించినటువంటి వాళ్ళు ఋషులు. మనం ఎందుకంటే దైవ రుణం, పితృరుణం వీటితో పాటు ఋషి రుణం తీర్చుకోమని చెప్పి చెప్తారు. ఎందుకు ఋషుల రుణం తీర్చుకోవాలి? దైవ రుణం అంటే భగవంతుడిది పూజాధికారులు అవి చేసి ఆయన రుణం తీర్చుకోవాలి. పరమాత్మ సృష్టి స్థితి లయలకు మూలభూతమైనటువంటి పరబ్రహ్మం కనుక. అలాగే పితృరుణం అంటే వారు మనకి జన్మనిచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వసురుద్రాదిత్య రూపాలకి వాళ్ళు చేయవలసినటువంటి పూజలు వాళ్ళకి చేయాలి. మరి ఋషి రుణం ఎందుకు అనంటే, ఋషులు మన కోసం వాళ్ళ తపస్సంపదలు ధారపోస్తారు. మన కోసం వాళ్ళు పూర్వం యజ్ఞము చేసేవారు. కలియుగంలో మానవులకి ఇలాంటి లక్షణాలు వస్తాయని ముందు గ్రహించినటువంటి మహర్షులు గంగా తీరమందు మహావిష్ణువుని ప్రసన్నం చేసుకుని కలియుగ మనుష్యులందరికీ కూడా చాలా అభ్యుదయం కలగాలి, అది సులభంగా కలగాలి, పూర్వయుగాల కన్నా సులభంగా మానవులు కలియుగంలో తరించిపోవాలి, ఇన్ని దుర్లక్షణములు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చాలా ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని గడపాలి అని చెప్పి సంకల్పించి ఋషులు గంగా తీరంలో యజ్ఞానికి ఉపక్రమించారు. అందులో సప్తఋషులు ప్రధానంగా ముందు భూమికను వహిస్తూ యజ్ఞారంభాన్ని చేస్తూ ఉన్నారు. యజ్ఞము ప్రారంభించగానే నారద మహర్షి గారు అక్కడికి వచ్చారు. ఇంకా ఆయన రాకపోతే అందం ఏముంటుంది? నారం దదాతీతి నారద, జ్ఞానాన్ని అనుగ్రహించే మహనీయుడు అక్కడికి వచ్చాడు. అయ్యా ఋషులు మీరందరూ కూడా మంత్రముల ద్వారా దేవతలను దర్శించి వాళ్ళను ఉపాసిస్తే వచ్చేటువంటి ఫలితములు లోకములకి చెప్పినటువంటి వాళ్ళే మీరు. ఈరోజు మీరందరూ కూడా కలియుగం బాగా ఉండాలి, కలియుగంలో మనుష్యులు ఉత్తరోత్తరాభివృద్ధిని పొందాలి, భగవత్ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందాలి అని చెప్పి తరించడం కోసం మీరు యజ్ఞాన్ని ప్రారంభించారు. బాగానే ఉంది. యజ్ఞమునకు పరమావధి ఉంటుంది, పూర్ణాహుతి అని. ఆ పూర్ణాహుతిని పుచ్చుకునేందుకు ఒక ప్రధాన దైవాన్ని నిర్ణయించాలి. ఇక్కడ చూస్తే దేవీ భక్తులు కొంతమంది ఉన్నారు. అత్రి మహర్షి ఇత్యాదులు మహాదేవి అయినటువంటి జగజ్జనని ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది విష్ణు భక్తులు ఉన్నారు, కొంతమంది ఈశ్వర భక్తులు ఉన్నారు, కొంతమంది సరస్వతీనాథుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మను ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో ఎవరికి ఇవ్వాలి అని అంటే, దేవతాశక్తులు అనేకం ఉన్నప్పటికీ కూడా సృష్టి స్థితి లయలకు మూలమైనటువంటి ఈ త్రిమూర్తులలో ఇస్తే బాగుంటుంది అని మాత్రం భృగు మహర్షి చెప్పారు. నారదులు వారు సంతోషించారు. నిజమే, ఘటనాపటుడైనటువంటి భృగు మహర్షి ఏదైతే చెప్పారో అది నిజం. త్రిమూర్తుల్లో ఇవ్వటం చాలా బాగుంది. కానీ త్రిమూర్తుల్లో మరి సత్యలోకాధిపతి అయినటువంటి బ్రహ్మగా, లేకపోతే విష్ణువుగా, రుద్రుడుగా సమయించేటువంటి వాడికి ఇస్తారా? రక్షించి లోకాన్ని నిలబెట్టేటువంటి వాడికి ఇస్తారా? లేకపోతే అసలు సృజన చేసేటువంటి వాడికి మీరు అగ్రతాంబూలం ఇస్తారా? యజ్ఞములో జరిగేటువంటి పూర్ణాహుతికి ఎవరు ప్రధానంగా మీరు నిర్ణయిస్తున్నారో అని చెప్పి ప్రశ్నించారు. అప్పుడు ముగ్గురు 3 రకాలుగా మాట్లాడారు అక్కడ ఉండేటువంటి ఋషులు. అప్పుడు నారద మహర్షి, అయ్యా నేను వచ్చాను కలహకారుణ్ణి, కలహభోజనుణ్ణి అని చెప్పి నన్ను నిర్ణయించద్దు, మీకేదో మార్గదర్శకం చేద్దామని మాత్రమే నేను వచ్చాను. కాబట్టి మీలో ఇంతమందిలో పెద్దవారు కాస్త వయస్సులో జ్ఞానంలో పెద్దవాళ్ళు కాబట్టి మరి వారికే, ఆ భృగు మహర్షికే ఎవరు త్రిమూర్తులలో కలియుగంలో రక్షణ చేయాలి అనేటువంటి దీక్షతో ఉన్నారో తెలుసుకుని వాళ్ళకి అగ్రతాంబూలం ఇవ్వటానికి సంకల్పించే బాధ్యతను ఇద్దాము అని చెప్పి ఆయనే అక్కడికి పరిష్కారం చెప్పారు. చూడండి, సమస్య తెచ్చిన వాళ్ళే పరిష్కారం కూడా చెప్పాలి. ఇది నేర్చుకోవాలి కలియుగంలో బాగా. నారద మహర్షి అక్కడికి వచ్చారు. ఎవరికి ఇస్తారు మీరు యజ్ఞఫలం అని ప్రశ్నించారు.
యజ్ఞఫలం వాళ్ళకి వీళ్ళకి అని వాళ్ళు చర్చించుకుంటూ ఉంటే మీలో మీరు నిర్ణయించుకోండి అని చెప్పి పరిష్కారాన్ని కూడా ఆయన చూపించారు. భృగు మహర్షి బయలుదేరారు. ముందుగా సత్యలోకానికి వెళ్ళారు. సత్యలోక స్మరణ కలియుగంలో చేస్తే చాలన్నారు. ఎందుకంటే నిరంతరం కూడా ఇందాక నలుగురు వేద పండితులు కూర్చుని చక్కగా మన రెడ్డి జంతుల యజ్ఞనారాయణ ఘనాపాటి గారు, గుళ్ళపల్లి ఘనాపాటి గారు, అలాగే ఆయన వేద కోకిల సుబ్రహ్మణ్య ఘనాపాటి గారు, అలాగే అంబడిపూడి ఘనాపాటి గారు, వీళ్ళందరూ వేదం చెప్తూ ఉంటే చతుర్వేద శ్రూయమాణమైనటువంటి పురుష సూక్తం చెప్తూ ఉంటే మనకి ఎంత ఆనందం కలిగింది. సత్యలోకంలో ఉన్నాం అనేటువంటి ఆ దివ్యానుభూతి కలిగింది కదా. నిరంతరం బ్రహ్మగారు అలాగ వేదనాదం చేస్తూ ఉంటారు. చతుర్ముఖాలతో 4 వేదాలని ఆయన చెప్తూ ఉంటే తదనుగుణంగా అమ్మవారి యొక్క వీణ, సరస్వతీమాత యొక్క వీణ పేరు కచ్చపి అంటారు. కచ్చపి అంటే ఆడతాబేలు అనమాట. దాని నడక చాలా మెల్లిగా ఉంటుంది. కనుక అలా వేదనాదానికి అనుగుణంగా ఈ కచ్చపి నాదం అలా ఎండిపోయినటువంటి ఎదగదుల్లో జ్ఞాన రాశులు నింపేట్టుగా ఉంటుంది. ఇలాగా అక్కడికి భృగు మహర్షి వచ్చాడు. బ్రహ్మగారికి సాష్టాంగపడ్డాడు. అనారత వేద పారాయణ చతుర అని చెప్పి ఆయనకి గొప్ప దండకం ఒకటి ఉంది. అదంతా స్తోత్రం చేశాడు. స్వామి బ్రహ్మగారు ఆయన వేదపారాయణ ఆయన చేసుకుంటున్నాడు. వీళ్ళందరినీ ఆయన పట్టించుకోలేదు. ఇక లాభం లేదని సరస్వతీ మాతని గొప్ప స్తోత్రాలు చేశాడు. అరుణారుణంబైన అధరాధరంబులో వశ్య సిద్ధులు దాల్చు భవ్య శక్తి, హైరణ్య గర్భ విద్యా రహస్యము నేర్చు మహిత వేదాకార మంత్రమూర్తి, వలపు పుట్టిన నాటి తొలి ఉషస్సులలోని రాగమ్ములెరిగిన రసికరాజ్ఞి, ముందు వెంకలు లేని పురుటి నొప్పులతోడి ప్రకృతి నేలిన బ్రహ్మ పట్ట మహిషి, సార కవిలోక కంఠ ఘంటారవమ్ము రస జగత్ సృష్టికి ఆదిమరంగ భూమి, సకల సమ్మోహక మహేంద్రజాల విద్య నలువనాయిక నాలోన వెలయుగాక, వాణికి చరణానుత గీర్వాణికి ఏణాంక శకల రత్నశలాకా వేణికి, పుస్తక వీణాపాణికి సద్భక్తితో ఉపాస్తి వనత్తున్. సాష్టాంగపడ్డాడిలాగా ఆ సరస్వతి చతుర్ముఖ బ్రహ్మల ముందు గొప్ప స్తోత్రములు చేశాడు. వాళ్ళు ఏం పట్టించుకోలేదు. వాళ్ళ ధ్యానముల్లో వాళ్ళు ఉన్నారు. మహర్షి కదా, తపస్సంపద ఉంది, బాగా కోపగించారు ఆయన. ఇంతటి ఋషిని కలియుగంలో పుణ్యకార్యం కోసం అని చెప్పి సత్యలోకానికి వస్తే ఇక్కడే నాకు కావలసినటువంటి న్యాయం సత్యలోకంలోనే జరగకపోతే ఇంకెక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ బ్రహ్మగారిని రేపు మేము ఆరాధన కోసం అని చెప్పి పిలిస్తే, ఈయన్ని గనక మేము భూలోకంలో యజ్ఞ సమయంలో వేడుకుంటే, ఈయన రాకపోతే మేము అప్పటి వరకు సంకల్పించినటువంటి యజ్ఞం ఏమవుతుంది? నిరర్థకం అయిపోతుంది కదా. కాబట్టి ఓ చతుర్ముఖ బ్రహ్మ, నువ్వు అపూజ్యుడు అయిపో కలియుగంలో అని చెప్పి శాపం పెట్టారు. అందుకే మనకి కలియుగంలో బ్రహ్మ ఆలయాలు ఎక్కడో కూడా కనిపించవు. యజ్ఞాదుల యందు మాత్రమే బ్రహ్మగారిని పూజించడం అనేటువంటి కర్మ మనకు కనపడుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. ఏమంటే మీరే ముందు చెప్పారు కలియుగంలో సత్యలోకాన్ని భావించండి, అది పరమాత్మ యొక్క విభూతిని పొందడానికి గొప్ప ఆధార భూమికి అవుతుంది అని చెప్పి చెప్పారు కదా. మరి ఇంత గొప్పగా చతుర్వేదముల్లో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువుని ధ్యానము చేస్తూ ఉంటే, ఆ ధ్యానము చేసినందుకు ఈయనకి శాపం ఎందుకు వచ్చింది? కలియుగంలో పూజ లేకుండా ఎందుకు అయిపోయింది? తప్పకుండా సందేహం వస్తుంది కదా. కానీ బ్రహ్మగారు కోరుకున్నటువంటి గొప్ప వరం అదే. మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇప్పుడు ఇక్కడ చిన్న ఉదాహరణతో మొదలు పెడతాను. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, ఏదో పిలిచారు, ఏదో ఈయన ఇంతకు ముందు ఏదో కాస్త పురాణాలు అవి చెప్పాడు కాబట్టి, ఈయన చెప్పగలడు కాబట్టి వ్యాఖ్యానం అని చెప్పి నాకు పేటేసి కూర్చోబెట్టారు. నేను ఏదో 4 మాటలు చెప్తున్నాను. అదే నాకు ఈ మాటలు నేర్పించినటువంటి మా గురువు గారు వచ్చారనుకోండి, అప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఇదే విధంగా ఉంటే ఔచిత్యమా? కాదు కదా. అయ్యో నేను ఏదో వాళ్ళు అడిగితే 4 మాటలు చెప్తున్నానండి, కుదరదండి, ఇప్పుడు గురువు గారు మీరు వచ్చారు, మీరు రండి, మీరు కూర్చోండి, మీరు మాట్లాడండి అని చెప్పి నేను పీట వారికి ఇస్తానా? నేనే కూర్చుంటానా? అలాగా కలియుగంలో బ్రహ్మ అపూజ్యుడైపోయాడు ఈ మహర్షి శాపం వల్ల అన్నంత మటుకే మనం వింటున్నాం. వాస్తవానికి ఏమిటంటే బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మ తాను ఏది కోరుకున్నాడో అది పొందింది కలియుగంలోనే. ఈరోజు
కలియుగ ప్రత్యక్ష విభుడుగా శ్రీ వైకుంఠ విరక్తుడై శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చాడు. సుప్రభాతంలో రోజు శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని చెప్పుకుంటున్నాం. స్వామి ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో ఉండే వైకుంఠ విరక్తుడైపోయి ఆయన స్వయముగా లక్ష్మీదేవితో పుష్కరిణీ తీరంలోకి వచ్చేశారు. వచ్చినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని తొలి పూజ చేసేటువంటి భాగ్యం చతుర్ముఖ బ్రహ్మ పొందాడు. ఈ వరం వల్ల ఆయన కోల్పోయింది ఏమీ లేదు, ఈ శాపం వల్ల ఆయన కోల్పోయింది ఏమీ లేదు. ఆయనకి ఏది కోరుకున్నారో నిరంతరం వేదాన్ని నమ్ముకోవడం వల్ల ఆ ఫలాన్ని ఆయన పొందారు. తిరుమలలో ప్రథమ పూజ ఏ ఉత్సవానికైనా సరే చేసేది ఎవరు అని అంటే బ్రహ్మగారు. ఇప్పుడు మామూలుగా బ్రహ్మోత్సవములు అంటారు, ఎక్కడ జరిగినా బ్రహ్మోత్సవములోనే అంటారు. కాణిపాకంలో వినాయకుడు జరిగినా బ్రహ్మోత్సవాలు, కాళహస్తిలో ఈశ్వరుడికి జరిగిన బ్రహ్మోత్సవాలు, విజయవాడలో కనకదుర్గమ్మకి బ్రహ్మోత్సవాలు, ఇక్కడ మీ హైదరాబాద్లో ఏ కట్టా మైసమ్మకి జరిగినా బ్రహ్మోత్సవాలే. ఏంటి బ్రహ్మగారికి పని లేదండి, ఎక్కడ పడితే అక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు అని అంటే, బ్రహ్మోత్సవాలు అని చెప్పడానికి 3 అర్థాలు ఉంటాయి, ఇది తెలుసుకోవాలి. ఒకటేమిటి అని అంటే, పరబ్రహ్మముగా భావించి భక్తులు చేసేటువంటి ఉత్సవం ఏది ఉంటుందో అది బ్రహ్మోత్సవం. కనకదుర్గమ్మ ఆవిడ జగదంబిక అని, ఆవిడే సర్వం సహా చక్రవర్తి, ఆమె ద్వారానే ఈ విశ్వం అంతా ఉన్నదే నమ్మేవాళ్ళు చేస్తే అది అమ్మవారి బ్రహ్మోత్సవాలు అవుతాయి. లేదా ఈశ్వరుడి దగ్గర బ్రహ్మోత్సవాలు చేస్తే ఈశ్వరుడే కర్త, ఈశ్వరుడే సర్వం సహా ఈ సృష్టికి మూలము, ఆయనే త్రిమార్గముల్లో సృష్టి స్థితి లయలకు ఆయన హేతు అవుతున్నాడని నమ్మితే అది అక్కడ బ్రహ్మోత్సవానికి అర్థం. అలాగే వినాయకుడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, ఏ దేవతను నమ్మినా మనం అలా నమ్మి చేసేటువంటిది అది. అంతేకాకుండా పెద్ద ఉత్సవాలు, బృహి అనేటువంటి శబ్దానికి సంస్కృతంలో పెద్దది అని అర్థం. బృహి వృద్ధవు అంటే పెద్ద సంబరాలు. కాబట్టి అలా పెద్ద సంబరాలు కనుక ఆ క్షేత్రంలో జరిగితే వాటిని బ్రహ్మోత్సవాలు అంటారు. తిరుమలలో అందరూ కూడా శ్రీమన్నారాయణే సర్వం సహా చక్రవర్తి అని నమ్ముతున్నారు కనుక ఆయనకి జరిగేవి బ్రహ్మోత్సవాలే. అలాగే సంవత్సరంలో 365 రోజులుంటే స్వామివారికి ఎన్ని ఉత్సవాలు జరుగుతాయండి? ఎవరైనా చెప్పగలరా? నిత్యోత్సవాలు జరుగుతాయి, వారోత్సవాలు జరుగుతాయి, పక్షంలో కొన్ని ఉత్సవాలు జరుగుతాయి, మాసంలో కొన్ని ఉత్సవాలు జరుగుతాయి, మండలోత్సవాలు జరుగుతాయి, అయనోత్సవాలు ఉత్తరాయణం దక్షిణాయనాల్లో జరుగుతాయి, సంవత్సరోత్సవాలు జరుగుతాయి. ఈ సంఖ్య ఎన్ని అంటే 365 రోజుల్లో 470 జరుగుతాయి. ఈ 470 ఉత్సవాల్లో ఎక్కువ రోజులు జరిగేవి, ఎక్కువ దీక్షగా జరిగేవి ఏవి అని అంటే బ్రహ్మోత్సవాలు కనుక వాటిని బ్రహ్మోత్సవాలు అని అంటున్నారు. ఇవి రెండు అన్ని క్షేత్రాలకి కూడా సమన్వయింపబడతాయి. కానీ ఏ క్షేత్రానికి సమన్వయింపబడని బ్రహ్మోత్సవాలు అని చెప్పేటువంటిది ఒక్క తిరుమలకి. అంటే చతుర్ముఖ బ్రహ్మే ఉత్సవాలు చేసేటువంటి క్షేత్రం ఏదన్నా ఉంది అని అంటే ఒక్క తిరుమలే. కాబట్టి అక్కడ జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ పూనుకుని చేస్తాడు కనుక అవి బ్రహ్మోత్సవాలు, అంటే బ్రహ్మగారు చేస్తున్నారు అవి అని మనం తెలుసుకోవాలి. కనుక ఇక్కడ భృగు మహర్షి ద్వారా అపూజ్యుడైపోయాడు ఈ యొక్క చతుర్ముఖ బ్రహ్మ అంటే అర్థం ఏమిటి అంటే, ఆయన కలియుగంలో శ్రీ మహావిష్ణువుని పూజించేటువంటి ఒక బాధ్యతను చేపట్టాడు కనుక ఆయన ఏమీ శాపాన్ని పొందలేదు, వరాన్నే పొందాడు. ఏ పూజ అయినా సరే కలియుగంలో స్వామివారికి చేసేటువంటిది తొలిగా బ్రహ్మగారి. మీరు సుప్రభాతం ఉంది, సుప్రభాతంలో మామూలుగా మీరు 11 నెలల పాటు ప్రతిరోజు కూడా వేద విధులు బంగారు వాకిళ్ళ ముందు నిలిచి కౌసల్య సుప్రజారామ అని చెప్పి సుప్రభాతం చదువుతారు. 20 నిమిషాల సేపు చదువుతూ ఉంటారు. సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం 4 భాగాలు ఉంటాయి. 4ంటిని చదువుతారు వాళ్ళు. అలాగే ధనుర్మాసంలో తిరుప్పావై చదువుతారు. రేపు డిసెంబర్ 16 నుంచి జనవరి 15 వరకు తిరుప్పావై. అలాగే తొండరడిప్పుడు ఆళ్వార్లు సాయించినటువంటి వైజయంతి విలాసం అంటారే, ఆయన గొప్పగా ప్రాబోధికి సూక్తిమాలు రాశారు. ఆ సూక్తాలను చదువుతారు. కనుక ధనుర్మాసంలో తిరుపతి ఎలుచి అలాగే తిరుప్పావై చదువుతారు. మిగతా 11 నెలలు సుప్రభాతం చదువుతారు. ఇది మనందరికీ తెలిసింది, ఇది సుప్రభాతం అని. కానీ ఆనంద నిలయంలో మొట్టమొదట
సుప్రభాతం హరిహి ఓం అని ప్రారంభం అయిన తర్వాత తలుపులు తీసుకుని లోపలికి ఎవరు వెళ్తారండి? సన్నిధి వల్ల దివిటీతో వెడతాడు. ఆయన మొట్టమొదట స్వామిని దర్శిస్తాడు. సన్నిధి వల్ల వెనకాలే అర్చక స్వామి వెడతారు, వైఖానస అర్చక స్వామి వెడతారు. ఆయన వెనకాలే తంబురా మిడితో చాలా హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటాడు తాళ్లపాక అన్నమయ్య వంశీయుడు. అంటే ఈ వంశీయుడు వెళ్ళి ఏం చేస్తాడు? సన్నిధి వల్ల దివిటీ చూపిస్తాడు. అర్చక స్వామి ఆయనకి ప్రాతకాలం కనుక ఆయన ముఖావాసం. మనం ఎలా అయితే పొద్దున్నే మొహం కడుక్కుంటామో అలాగే శ్రీనివాస ప్రభువుకి ముఖాన్ని ప్రక్షాళన చేస్తారు. అలాగే ఆయన నాలుగు కూడా టంగ్ క్లీనింగ్ కూడా చేసుకుంటారు, స్వామివారికి అవసరం. అందుకని ఒక దర్భ తీసుకుని ఆ జిహ్వాలేఖనం చేస్తారు వెంకటేశ్వర స్వామి వారు. ఇవి చేస్తారు. సరే, అర్చకులు ఈ పనులు చేస్తున్నారు, ఆయన పాద ప్రక్షాళనం చేయటం ఇవన్నీ. మరి ఈ అన్నమయ్య వంశీయుడు ఏం చేస్తున్నాడండి అంటే, స్వామి సన్నిధిలో ఆయన 365 రోజులు ఆయన పని ఏమిటి అంటే, ఆయన వెళ్ళి మేలుకొనవే నీలమేఘవర్ణుడా వేళ తప్పకుండాను శ్రీ వెంకటేశ్వరుడా, లేకపోతే విన్నబాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్త వేలయ్యా, ఇలాంటి పాటలు అక్కడ పాడుతూ ఉంటాడు. కాబట్టి శ్రీనివాస ప్రభు సన్నిధానంలో ఆయన మొట్టమొదట తెలుగు పాటలతో ఆయన నిద్రలేస్తూ ఉంటాడు. బయట సుప్రభాతం జరుగుతూ ఉంటుంది. ఈ పాటల్లో ఏం చెప్తారు? బ్రహ్మగారు అర్చించిన తర్వాత మాకెందుకయ్యా ఈ యోగ నిద్ర అంటారు. ఇది ఆశ్చర్యం మనం పట్టుకోవాలంటే. బ్రహ్మగారు అప్పటికే వచ్చి ఆయన ఆరాధన చేసి వెళ్ళిపోయారు. అందుకే కదా గోరువెచ్చని పాలు గోపాల సేవించు, నవనీత హారతిని కరుణతో అందుకో, గరిమల బ్రహ్మతీర్థమ మాకు మందు శ్రీ వెంకటేశ్వర విశ్వరూపము చూపించు, వనజాసన వినుత వనమాలి మేలుకో, యోగ నిద్రాలోల జగదీశ మేలుకో, పూర్వ బ్రాహ్మీ వేళ నవమన్మధాకార కిసలయాధర దేవ కరుణతో మేలుకో అని చెప్తున్నారు కదా. అక్కడ ఎందుకు చెప్తున్నారు? గోరువెచ్చని పాలు అంటే అప్పుడే ఆవు నుంచి పిండినటువంటి పాలు, అవి గోరువెచ్చగా ఉంటాయి. అవి తీసుకొచ్చి స్వామివారికి ఇస్తారు. అది అప్పుడే ఆయన జిహ్వాలేఖనం చేసుకుని ఉంటాడు కనుక వెంటనే ఆయనకి ఆకలి వేస్తుంది. ఆయన స్నానము ప్రతి శుక్రవారం ఒకసారి చేసుకుంటాడు, కానీ కళ్యాణం రోజు చేసుకుంటాడు ఆయన. అంటే ఆయనకి స్నానం రోజు జరగట్లేదండి, శుక్రవారం మాత్రమే అభిషేకం ఉంది అని అనకూడదు. ఆయనకి పాద ప్రక్షాళనం చేస్తే స్నానం అయిపోయినట్టే. పొద్దున్నే ఆయనకి చేసేటువంటి సుప్రభాతం తోమాలలో జరిగేది ఏమిటి అంటే, ఆయనకి ఏదైతే పాద ప్రక్షాళనం జరుగుతుందో అది స్వామికి స్నానం అనమాట. అది జరిగిపోయిన వెంటనే ఆయనకి ఆకలి వేస్తుంది. కాబట్టి వెంటనే గోరువెచ్చని పాలు ఇస్తారు. ఆ తర్వాత నవనీత హారతిని ఇస్తారనమాట. దాంతోపాటుగా కాసిన చక్కెర పలుకులు వెన్న వేసి ఆ హారతి ఇస్తే అప్పుడు స్వామివారికి ఈ స్నానము చేసినందువల్ల వచ్చినటువంటి ఆయాసం పరిహారం అవుతుంది. అప్పుడు చక్కగా ఆయన అది స్వీకరిస్తారు. అప్పటికే బ్రహ్మగారు పూజ చేశారు కదా, ఆ తీర్థాన్ని తీసుకుని పూర్వం అక్కడే ఆలయంలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి చూసారా, కొంచెం మనం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఈ పక్క ఒకళ్ళమాలిక అంటారు, లేదా పోటు లక్ష్మి అంటారే, తల్లి అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చాక విగ్రహాలు ఉంటాయి ఆంజనేయ స్వామి వారివి ఒక గదిలో, అక్కడ ఇస్తూ ఉంటారు తీర్థం. అక్కడ ఇచ్చేటువంటి ఆ తీర్థం ఉందే దాని పేరు బ్రహ్మతీర్థం. సుప్రభాత వేళ గోరువెచ్చని పాలు గోపాల సేవించు, నవనీత హారతిని కరుణతో అందుకో, గరిమల బ్రహ్మతీర్థమే మాకు మందు శ్రీ వెంకటేశ్వర విశ్వరూపము చూపించు అంటారు. అక్కడ ఎందుకు అనంటే ఒక్క సుప్రభాత సేవలో మాత్రమే స్వామి పాదాలు, బంగారు పాదాలు దర్శించేటువంటి భాగ్యం మనకు ఉంటుంది. సుప్రభాతం అయిపోయిన తర్వాత తోమాల సేవ జరుగుతుంది కదా, తోమాల సేవలో నిలువెల్లా మాలలు వేస్తారు. కాబట్టి ఆయన పాదాలు అప్పుడు కనిపించు. కనుక పాదాల నుంచి శిరసాదిగా జగత్ప్రభు అయినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించేటువంటి భాగ్యం సుప్రభాతంలో కలుగుతోంది. కనుక ఆ సుప్రభాతంలో ఇచ్చే తీర్థాన్ని బ్రహ్మతీర్థము అని అంటున్నారు. రాత్రే అర్చక స్వాములు అక్కడ తీర్థాన్ని పెట్టి వెళ్ళిపోతారు. పొద్దున్నే దాన్ని మనకు బ్రహ్మగారు ఆరాధన చేసి మిగిల్చారు కనుక ఆ ఇచ్చేటువంటి తీర్థాన్ని బ్రహ్మతీర్థము అని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఆ భృగు మహర్షి శాపం, అది శాపమా? కలియుగాంతం వరకు బ్రహ్మగారికి లభించిన వరమా? కాబట్టి అలా అక్కడికి వెళ్ళి ఆయన్ని శపించేశాడు. తానేదో శపించాను అని అనుకున్నాడు. బ్రహ్మగారికి అది విన్నా కూడా ఆయనకి భవిష్యత్తు తెలుసు కనుక ఆయన ఏం పెద్ద పట్టించుకోలేదు. సరస్వతి మాత కూడా పట్టించుకోలేదు. అక్కడి నుంచి వెళ్ళారు. ఇప్పుడు ఆయన కైలాసానికి వెళ్ళారు.
వెండి కొండపైకి వెళ్ళేటప్పటికి నిజానికి నందీశ్వరాదుల్ని భృంగి ఇత్యాదులను దర్శించేప్పటికే మనలో ఉండే అరిషడ్ వర్గాలు పోతాయి. కానీ భృగు మహర్షికి ఆ రజోగుణాదులు తొలగలేదు. లోపలికి వెళ్ళాడు, సంధ్యా తాండవ పండితుడైనటువంటి మహేశ్వరుని చూశాడు. ఆయన గొప్పగా నృత్యం చేశాడు. ఆయన నృత్యం చేస్తూ ఉంటే ఆ లీలను స్మరిస్తే కాదు చాలు తరించిపోతాం. లలితా సహస్రనామాల్లో కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా, మహేశ్వర మహాప్రాణ మహాతాండవ సాక్షిని అని చెప్పి. ప్రళయకాలంలో కూడా పరమేశ్వరుడు తాండవం చేస్తూ ఉంటే చూసేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే ఒక్క లలితామ్మవారికే ఉంటుంది. కాబట్టి అలాంటి ఆ విశ్వ సాక్షిని ఉంది. విశ్వ తాండవమూర్తి అక్కడ ఉన్నాడు, ఆయన తాండవం చేస్తున్నాడు. ఆయన తాండవం అయిపోయిన తర్వాత 14 సార్లు ఆయన ఢక్కను మోగిస్తాడు. నృత్తావసానే నటరాజరాజ ననాద ఢక్కాం నవ పంచవారం. నృత్యం అయిపోయిన తర్వాత పరమేశ్వరుడు ఏం చేస్తాడు, ననాద ఢక్కాం, ఆ ఢక్కన చేతిలో ఆయన డప్పు పట్టుకుంటాడు పరమేశ్వరుడు. దాన్ని ఒక పక్కకి 9 సార్లు, ఇంకొక పక్కకి 5 సార్లు, నవ పంచవారం, మొత్తం 14 సార్లు వాయిస్తాడనమాట. అది వాయిస్తే మనకేదో మనలాంటి వాళ్ళు వింటే ఓ మామూలుగా ఏదో ఆయన బాగా ఉత్సాహంతో ఢమరుకాన్ని వాయించాడు మనం విన్నాము అని అనుకుంటాం. కానీ మహానుభావుడైనటువంటి మహర్షులు కనుక విన్నారనుకోండి, పాణిని మహర్షి విన్నారు, అవి మాహేశ్వర సూత్రములు అని చెప్పారు. ఐవుణ్ అర్లుక్ ఏవోంగ్ అయోచ్ హైవరట్ లణ్ యమగణనం జభై ఘడదశ్ జబగడదశ్ కపజడత జడతో కపై శేషసర్ అల్, మొత్తం 14 అన్నమాట. వీటిని మాహేశ్వర సూత్రములు అంటారు. ఈ 14 వరరుచి వాక్యాలు రాశాడు. వార్తికాలు రాసిన తర్వాత దాన్ని పెట్టుకుని ఆదిశేష స్వరూపుడైనటువంటి పతంజలి మహర్షి మహాభాష్యాన్ని రచించారు. కనుక ఇలాంటిది పరమేశ్వరుడు సంధ్యాతాండవ పండితుడు ఆ నృత్తావసానంలో ఆ చక్కగా మాహేశ్వర సూత్రములు వినిపించేటప్పటికీ భృగు మహర్షి ఆనందపడిపోయాడు. ఒక్కసారి సాష్టాంగపడ్డాడు, ప్రార్థించాడు ఆయన్ను కూడా. గరళకూట వినీల కంఠాయ శంభవే మదనాంతకాయ ఓం నమ శివాయ కాద్రవేయాధిపగ్రైవేయ భూషాయ మధువిత్సఖాయ ఓం నమ శివాయ కుంభినీధర సుతా కుచకుంభ పరిరంభ మహలోలుపాయ ఓం నమ శివాయ వేదాది నిశేష విద్యావధూమౌళి మణికలాపాయ ఓం నమ శివాయ గంధదంతావళ జలంధరాంధకాది విబుధ పరిపంథి వాహిని నిబిడ వర్గ బంధు ఘోరాంధకారాబ్జ బంధు కిరణమాలిని శాశ్వతాయ ఓం నమ శివాయ. ఇలా సుదీర్ఘంగా ఈశ్వరుణ్ణి భృగు మహర్షి సాష్టాంగపడి ప్రార్థనలు చేశారు. ఆయన ఏం పట్టించుకోలేదు. అమ్మవారితో పాటు ఆనంద తాండవాన్ని చేస్తున్నాడు. భృగు మహర్షి గారికి కోపం వచ్చింది. అక్కడ సత్యలోకంలో అపూజ్యుడు అయిపోతావు అని చెప్పి శాపం పెట్టాడు కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి పరమేశ్వరుడిని అర్ధనారీశ్వరుని చూసేటప్పటికి ఆయనకి అర్థం కాలేదు. మీరు ఇద్దరు దంపతులు భార్యాభర్తలు అని చెప్పి ద్వివచనంలో చెప్పాలా, లేకపోతే అర్ధనారీశ్వరులు కాబట్టి ఒకే వచనంలో చెప్పాలా అని చెప్పి ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. అంటే శబ్దార్థముల వలె ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ఉన్న అర్థం లేదు అన్నట్టుగా ఒకరి తపస్సుకు ఒకరు ఫలమై వచ్చినటువంటి వారు పార్వతీ పరమేశ్వరుడు. కనుక అలాంటి వాళ్ళని దర్శించినా ఈయనకి అర్థం కాలేదు. అయ్యా నువ్వు అంగనాలోలుడిగా కనిపిస్తున్నావు కనుక నీకు లింగ పూజే ఈ కలియుగంలో ఉండాలి అని శాపం పెట్టి వెళ్ళిపోయారు ఆయన. మరి ఆయన లింగ పూజ అంటే ఏమిటి? సూక్ష్మ పూజ అని. అంటే లింగ్ అంటే సూక్ష్మం గమయతి. కలియుగంలో ప్రత్యక్ష వరదుడిగా వెంకటేశ్వర స్వామి వారు వస్తూ ఉన్నారంటే శ్రీ మహావిష్ణువు తిరుమల క్షేత్రంలో పాలకుడుగా క్షేత్రపాలకుడుగా ఉన్నది ఈశ్వరుడు అనమాట. అది భృగు మహర్షి శాపం వల్ల. అది ఆయన శాపం అనుకుని ఉండొచ్చు, లేదా జ్ఞానం చేత తర్వాత కాలంలో ఆయన తెలుసుకుని ఉండొచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే రుద్రుడు క్షేత్రపాలకుడుగా వచ్చాడు. మనం తిరుమల ఆలయంలోకి వెళుతూ ఉంటే ధ్వజస్తంభం ఉంటుంది కదండి. ధ్వజస్తంభం ముందు మనకి ఆ బలి వేస్తారు చూసారా, ఆ బలిపీఠం. ఆ బలిపీఠానికి పక్కన ఒక ఎత్తుగా మంచి శిలామూర్తిగా ఉంటుంది ఆ రుద్రశిల.
ఆ క్షేత్రపాలక శిల అంటారు, క్షేత్రపాలక గుండు అంటారు, దానిపైన ఉండేటువంటి ఒక పెద్ద భాగాన్ని తీసి గోగర్భం దగ్గర పెట్టేశారు. కానీ ఇప్పటికీ కూడా స్వామివారి ప్రధాన ఆలయంలోకి వెళ్ళి పొద్దున్నే ఆ తాళాలు తెరవాలి అని అంటే ముందు క్షేత్రపాలకుడు రుద్రుడి అనుమతి ఉండాలి కనుక ఆ తాళాలు తెచ్చి అక్కడ వాటికి తగిలించి క్షేత్రపాలక అనుమతి తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఆలయంలోకి తీసుకువెళ్తున్నారు. కనుక లింగ పూజ అంటే సూక్ష్మ పూజ. ఆ క్షేత్రంలో, తిరుమల క్షేత్రంలో, ధరాలోక వైకుంఠంలో ఈశ్వరుడికి ఉండేటువంటిది చిన్న పూజ. అక్కడికి ఆ సూక్ష్మ పూజ పొందినటువంటి రుద్రుడి ఘట్టం ఏంటంటే భృగు మహర్షి సత్యలోకాన్ని, కైలాసాన్ని దాటి మహానుభావుడు వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళేప్పటికీ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవత యొక్క సేవలు అందుకుంటూ ఉన్నాడు. ఆమె పాద సంవాహనం చేస్తోంది. స్వామి పరమ ప్రసన్నంగా ఉన్నాడు. ఈయన గొప్ప స్తోత్రాలన్నీ కూడా చేశాడు. నారాయణాయ నళినాయతలోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. అయ్యా శ్రీ మహావిష్ణు, పూర్వం నువ్వు మొత్తం ఈ జగత్తంతా కూడా నీ భక్తులు ఇబ్బంది పడేట్లుగా దేవతలందరికీ కూడా బలి చక్రవర్తి కష్టాన్ని తెస్తే బలిని నువ్వు నిగ్రహింపజేసి నువ్వు లోకానికి రక్షణ కలిగించినటువంటి వాడివి. కనుక ఇప్పుడు కలియుగంలో మానవులందరికీ కూడా గొప్ప కష్టాలు వస్తాయి కనుక వాటిని తొలగించడానికి నువ్వు యజ్ఞఫలాన్ని తీసుకోవాలి అని చెప్పి ప్రార్థించాడు. కానీ అక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆయన కూడా ఏమీ స్పందించలేదు. శ్రీ మహావిష్ణువు కూడా ఆయన గొప్ప స్తోత్రం చేస్తూ ఉంటారు కదా, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అని చెప్పి ఇంత గొప్పగా స్తోత్రములు చేసినా కూడా ఆయన ఏమీ వినలేదు. దాంతో ఆయనకి సత్యలోకంలోనో లేకపోతే కైలాసంలోనో శాపాలు పెట్టినట్టుగా శాపాలు పెట్టాలని కూడా అనిపించలేదు. వెళ్ళి ఎడమ కాలుతో వెళ్ళి ఆయన వక్షస్థలాన్ని తన్నేట. వెంటనే లక్ష్మీదేవత అలిగింది. నా స్థానాన్ని వచ్చి ఇంత అవమానకరంగా తనతో ఉంటే నువ్వు శాంతంగా చూస్తావేమిటి స్వామి, ఆయన్ని శపించవలసినటువంటి సమయం కదా అంటే శ్రీ మహావిష్ణువు గొప్ప మాట అన్నాడు. కడుపులో బిడ్డ కాలితో తంతాడు, తల్లి లోపల గర్భంలో ఉండేటువంటి శిశువు తన్నాడని చెప్పి నొప్పి వస్తే ఆనందిస్తోందా, కడుపు మీద కొట్టుకుంటుందా? కాబట్టి మన బిడ్డ లక్ష్మి వాడు ఏదో అలా చెప్పాడు, దానికి ఎందుకు నువ్వు అంత బెంగ పెట్టుకుంటావు? వాడు పసిమాటలు వాడు ప్రార్థించినా లేదా అనన్య మనస్సుతో కొద్దిగా వేడి మాటలు మాట్లాడినా దానికి మనం ఏమీ బాధపడిపోకూడదు, మనం విని ఊరుకోవాలి తల్లిదండ్రులు మనం అని చెప్పి నారాయణుడు ఓదారిస్తే అమ్మకు బాగా కోపం వచ్చింది. ఆమె ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్తున్నానో కూడా ఆవిడ చెప్పి వెళుతుంది. అది లక్ష్మీదేవతలో గొప్ప లక్షణం ఏమిటి అంటే నేను కొల్హాపూర్కి వెళ్ళిపోతున్నాను, ఎక్కడ కమలములు ఎక్కువగా ఉంటాయో ఆ క్షేత్రానికి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ స్వామి వచ్చి ఆయన జగల్లీలా విభుడు, ఆయన యోగ నిద్రలో ఉండటం ఏమిటి? నిద్రాముద్రాం నిఖిల జగతీం రక్షణే జాగరూకం. నిద్రాముద్రితమైనటువంటి ఈ జగత్తును రక్షించడంలో జాగరూకుడే ఉండేటువంటి స్వామి వెంటనే వచ్చి భృగు వజ్రము కన్నా 7 రెట్లు కఠినమైనటువంటిదయ్యా నా శరీరం, నువ్వు వచ్చి నీ కాలితో దాన్ని తన్నావు, దానివల్ల ఏమిటి నీ కాలికే నొప్పి కలిగింది, నేను ఇదిగో ఈ వేడి నీళ్లతో కడుగుతానని చెప్పి అక్కడ ఉండేటువంటి ఆ వైకుంఠంలో ఉండే విరజా నదీ తీర్థంలో ఉండేటువంటి పవిత్ర ఉష్ణ జలాలతో కడిగేట ఋషి పాదాలు మహావిష్ణువు కడిగి వాడి గర్వనేత్రాన్ని భగ్నం చేశాం. అప్పటికి ఆయనకి అర్థమైంది, స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివి, సత్యలోకంలోనూ కైలాసంలోనూ ఎలా అయితే నేను అపచారం చేశానో అలాగే నీ దగ్గర చేసినటువంటి వాడిని అయ్యాను, నన్ను క్షమించు అని చెప్పి. ఎప్పుడైనా సరే పూజాంతంలో మనం పడిపోతాం చూసారా, అయ్యా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దనాన్ని. మనం ఎన్ని లోపాలు చేసినా రక్షించేటువంటి సామర్థ్యం మహావిష్ణువులో ఉంటుంది. కాబట్టి ఆయన వెంటనే అనుగ్రహించాడు, అయ్యా నువ్వేమన్నా నీ కోసం వచ్చావా, లోక కళ్యాణం కోసం వచ్చావు, కాబట్టి నేను నీ వెనకాల వస్తున్నానని చెప్పి ఆయన ఋషులు ఎక్కడైతే యజ్ఞము చేస్తూ ఉన్నారో అక్కడికి వచ్చేసాడు. భృగు మహర్షి వెంట గోవు వెంట తగులు కోడె భంగి అన్నట్టుగా ఆవు వెనకాల ఆవు దూడ ఎలా వచ్చేస్తుందో
అలాగే పరమాత్మ భృగు మహర్షి వెనకాల కలియుగ జనులను రక్షించడానికి ఇచ్చేశారు. వచ్చినటువంటి తర్వాత యజ్ఞ ఫలాన్ని అందుకున్నారు. యజ్ఞో వై విష్ణు అనేటువంటి సత్యం ఆనాడు వేదోక్తమైనటువంటిది నిర్ధారితం అయిపోయింది. ఇప్పుడు స్వామి మహర్షుల ద్వారా ప్రార్థన పొందాడు, యజ్ఞ ఫలాన్ని పొందాడు, జగత్తుని కాపాడుతాను అనేటువంటి సంకల్పాన్ని చేశాడు. అక్కడ దాకా బాగానే ఉంది. కానీ ఆయన కాపాడాలి అని అంటే ఆయన వక్షస్థలం పైన ఎప్పుడూ కూడా అమ్మవారు ఉండాలి కదా. ఆయన వక్షస్థలంలో అమ్మవారే కనుక లేకపోతే ఆయన వరదహస్తానికి విలువే ఉంటుంది. అందుకే వెంకటేశ్వర స్వామి దగ్గరికి మహాకవులు వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన ఎలా చేస్తారంటే, తిరునామమ్మట దివ్యభూషలట విస్తీర్ణముగా పైడిచే 20 గోపురమంట రత్న కలనా హేలా ప్రభా సంపదన్ శిరమందొక్క కిరీటమంట ఇక తేజీలంట నీకేమయా అని చెప్పి పొగిడాడు అనమాట కవి. ఇంకా ఉంది పద్యపాదం. అక్కడ వరకు ఏం చెప్పాడు? ఒక గొప్ప ముత్యాల నామాన్ని పెట్టుకున్నావు, గొప్ప హంగు కలిగినటువంటి పరిజనాలు ఆభరణాలతో విలసిల్లుతూ ఉన్నావు, నీకు పైడి గోపురము, పెద్ద మంగళాశాసనం చేసేటువంటి పరిజనములు, మహావిష్ణువు నీకేమున్నదయ్యా అని చెప్పి కీర్తించాడు అన్నమాట. కీర్తించి చివరిలో చెప్తున్నాడు అసలు విషయం. సిరి నీ గుండెలలో నన్నెల్వ కరవా శ్రీ వెంకటేశ ప్రభు. నువ్వు ఎన్ని వరాలు భక్తులకు ఇచ్చినా వాటిని సత్యము చేసేందుకు, తథ్యము చేసేందుకు అమ్మవారు వక్షస్థలంలో ఉన్నారు కాబట్టి నువ్వు జగద్విభుడు అయ్యావు. అదే కనుక మా అమ్మ వక్షస్థలంలో లేకపోతే నువ్వు ఇచ్చేటువంటి వరాలకి ఇక పరమావధి ఏముంటుంది, నీ వరద హస్తానికి విలువే ఉంటుంది అని చెప్పి ఆ ప్రార్థనలో, అంటే శ్రీ మహావిష్ణువు శ్రీనివాస ప్రభువు ఎటువంటి వారు అంటే పుష్పము దాని యొక్క సువాసన, లేదా సముద్రము దాని అలలు, సూర్యోదయము కాంతి, ఇవి ఎలా అయితే అద్వితీయ అనుబంధాన్ని కలిగి ఉంటాయో అలా జగన్మాతాపితరులైనటువంటి లక్ష్మీనారాయణుల యొక్క అనుబంధం అటువంటిది. ఇప్పుడు అమ్మవారిని శాంతింపజేసుకోవాలి ఆయన. ఎలాగా? అందుకని పాపం అసలు అమ్మవారు వెళ్ళేటప్పుడు ఏమని చెప్పింది, నేను కొల్హాపురికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. కానీ ఈయనకి తెలియలేదు. ఆయన పాపం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సమస్త విజ్ఞానానికి ఆశ్రయనీయమైనటువంటి హయగ్రీవ స్వరూపుడు ఆయనే. కానీ ఆయనకి తెలియలేదుట అమ్మవారు ఎక్కడుందో. మరి ఆ లీల ఏమిటో అర్థం కాదు. ఆయన వెతుక్కుంటూ వెంకటాచలానికి వెళ్ళాడు. ఆయన అక్కడికి వెళ్ళి లక్ష్మీ లక్ష్మి అని చెప్పి అక్కడ అన్వేషించాడు. ఎక్కడా కూడా గిరులలో ఆయన మాటే ప్రతిధ్వనిస్తుంది, కానీ అమ్మవారు ఓ అనేటువంటి మాట అనట్లేదు ఎక్కడి నుంచి కూడా. చాలా బెంగ పెట్టుకున్నట్ట. అసలు తిరుమలలో అన్ని తీర్థాలు ఎలా వచ్చాయండి అని అంటే, శ్రీనివాస స్వామి ఆర్తితో లక్ష్మీ లక్ష్మి అని పిలిస్తే కరిగిపోయినటువంటి బండశిలలో గుండెల్లోంచి కారినటువంటి కరుణ అదంతా కూడా అన్నారు. వేదాంతేశ్వరులు వారు అంటారు, అయ్యా కొండకి వెళ్ళేటప్పుడు ఒకసారి నమస్కారం పెట్టండి, వెళ్ళి శ్రీనివాస స్వామికే కాదు, ఎందుకంటే ఆ కొండ మీద ఆయన పాదం మోపి ఇక్కడికి అమ్మవారిని తీసుకురావడానికి సంకల్పించారు. కాబట్టి అది ఏమిటనుకుంటున్నారు? అది గండశిలలతో ఉండేటువంటి ఒక బండ సమాహారం అని అనుకోవద్దు ఆ కొండని. అది స్వామివారి యొక్క దయకు ఒక నిలువెత్తు రూపము అన్నారు. ఇప్పుడు చెరుకు రసం ఉన్నది, చెరుకు రసం ఒక చోట గడ్డగడితే అది కలకండగా మారుతోంది. అలాగే శ్రీనివాస స్వామి దయ ప్రవహించింది, ఒక చోట గడ్డగట్టింది, అదే వెంకటాచలము అని అన్నారు. ప్రపద్యేతం గిరింప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసార స్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయుతం. కాబట్టి శ్రీనివాస స్వామి మూర్తీభవించినటువంటి దయకు ఒక సాకారం, ఘనీభవించినటువంటి దయకు నిలువెత్తు రూపం వెంకటాచలం. కనుక అటువంటి వెంకటాచలానికి ఆ మహత్వాన్ని, ఆ గొప్పదనాన్ని అంతా కూడా స్వామి ఏర్పాటు చేశారు. ఆయన ప్రణాళిక చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. అక్కడి నుంచి అమ్మ కొల్హాపురంలో ఉంది అని ఋషులు చెప్తే విన్నట్ట. విని ఈ లోపల ఆయన ఆ సుఖ మహర్షి తపస్సు చేసేటువంటి చోటకు వచ్చారు. తిరుచానూరు అంటారే, తిరు శుకనూరు, శ్రీ సుఖపట్టణం. అక్కడికి వచ్చి అక్కడ బాగా తన కుంతాయుధంతో ఒక పెద్ద సరోవరాన్ని తవ్వారు. ఆయన తవ్వి ఆకాశగంగలో ఉండే జలాన్ని నింపారు.
ఆకాశగంగలో ఉండేటువంటి కాంచన కమలాలను తెచ్చి అక్కడ పెట్టారు ఆయన. పెట్టి మరి కమలాలు బాగా వికసించాలి అంటే ఏముండాలి? సూర్యుడు ఉండాలి. సూర్యకిరణాలు సోకకపోతే కమలాలు ఎలా వికసిస్తాయి? కాబట్టి మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ వికసించాలి అంటే కమలం ఉండాలి. కమలం ఉండాలంటే జలం ఉండాలి. ఈ జలమందు కమలము బాగా చక్కగా వికసించాలి అని అంటే ముందు సూర్యుడు ఉండాలి అని చెప్పి స్వయంగా సూర్యనారాయణ విగ్రహాన్ని తిరుచానూరులో శ్రీనివాస ప్రభు ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ చేసి చక్కగా అక్కడ ఉండేటువంటి ఆకాశ గంగా జలంలో కాంచన కమలాల్లో ఆ స్వామి అమ్మను ప్రత్యక్షం చేసుకోవడానికి 12 తపశ్చర అనేటువంటి అశరీరవాణి యొక్క ప్రబోధంతో 12 ఏళ్ళు తపస్సు చేశాడు. ఆ 12 ఏళ్ళు తపస్సు అయిన తరువాత కార్తీక మాసంలో శుక్లపక్షంలో శుక్రవారం నాడు పంచమి తిథి నాడు క్లుప్తారంభా కనక కలశై అభ్యసించన్ గజేంద్రా, దిగ్గజాలన్నీ చుట్టూ చేరి అవి కనక కలశాలతో అభిషేకం చేస్తూ ఉంటే మహాలక్ష్మి అమ్మవారు మధ్యలో కమలాల మధ్యలో ఉండేటువంటి కాంచన కమలంలో అమ్మవారు ఆవిర్భవించింది. అలా మహాలక్ష్మి అమ్మవారు ఆవిర్భవించిన తర్వాత శ్రీనివాస స్వామి లక్ష్మీదేవతను నా నుంచి వెళ్ళిపోవద్దని చెప్పి ప్రార్థించాడు. కలియుగాంతం వరకు నేను మాట ఇచ్చాను, భక్తుల్ని కాపాడుతాను అని చెప్పి, నువ్వు నా వక్షో విహారిణివై ఈ జనాలందరినీ కూడా సంరక్షించాలి అంటే ఆమె ఆనందించి తన కరకమలాలతో నడిచి వచ్చి కాంచన కల్హారమాలను పట్టుకొచ్చి ఆమె శ్రీనివాస ప్రభు మెడలో వేసి ఆమె అక్కడ కొలువైపోయి ఉంది. ఇప్పుడు శ్రీనివాస స్వామి మళ్ళా తిరుమల క్షేత్రానికి వచ్చాడు. వచ్చి అక్కడ ఉండేటువంటి రాక్షస క్షయం అంతా కూడా చేసేసాడు. చేసిన తరువాత ఈ పద్మావతి అమ్మవారు చాలామందికి చాలా సందేహం వస్తూ ఉంటుంది, ఎందుకు 2 అమ్మవార్లు ఉన్నారు? మీరు చెప్పేటువంటి కథలో కూడా ఇలాగే నడుస్తుంది, లక్ష్మీ అమ్మవారు అని చెప్పి చెప్తున్నారు. ఆవిడే వచ్చింది, ఆవిడే కలియుగంలో వివాహం చేసుకుంటాను అని అనింది. కానీ ఇక్కడ చూస్తే 2 అమ్మవార్లతో కళ్యాణం జరగబోతోంది. రోజు వెంకటాచలంలో జరిగేటువంటి వ్యవహారం కూడా ఇదే, శ్రీనివాస స్వామి కళ్యాణం. మీరు ఇప్పటి వరకు చెప్పినటువంటి కథలో ఏం జరిగింది? సత్యలోకానికి అలాగే కైలాసానికి వెళ్ళి విఫలుడైనటువంటి భృగు మహర్షి వైకుంఠంలో ఆయన కృతార్థుడయ్యాడు. యజ్ఞభోక్త అయినటువంటి విష్ణువు వరం ఇచ్చాడు, నేను కళ్యాణ చక్రవర్తిగా ఈ భూమిపై ఉండి మానవులందరినీ వెంకటేశ్వరుణ్ణి రక్షిస్తాను లక్ష్మీదేవితో అని చెప్పి చెప్పాడు. నిత్య కళ్యాణము లక్ష్మీదేవితో చేసుకుంటానని కదా ఆయన వరం ఇచ్చాడు. మళ్ళీ కథ కూడా అలాగే జరుగుతుంది కదా. ఇక్కడికి వచ్చేప్పటికి లక్ష్మీదేవతే కదా తిరుచానూరులో ప్రత్యక్షమైంది అని అన్న తర్వాత కొద్దిగా శ్రద్ధగా వినాలి. ఈ విన్నటువంటి ఈ తల్లి వెంటనే అక్కడి నుంచి ఆ కమలంలోకి మళ్ళా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆకాశరాజు పుత్ర సంతానం లేకుండా బాధపడుతూ ఉంటే జనక మహారాజులాగా ఆయన కూడా గొప్పదైనటువంటి యాగం చేశాడు. యాగాంతంలో భూమిని దున్నుతూ ఉంటే ఆ నాగటి చాలుకు బయటపడింది. ఒక పెద్ద పద్మాకారంలో ఒక పేటిక లభించింది. ఆ పేటికలో మహాలక్ష్మి దేవత ఉంది. భాసురతను లేములు వాపు తల్లి సిరియుచ్చున్ నిత్య కళ్యాణములు. తల్లి ఎప్పుడైతే ఆ గొప్ప కమలము వంటి పేటికలో ప్రత్యక్షమైపోయిందో ఆ పద్మావతి దేవిని చూశారు. చూసి చిన్న పసిపాప నాకు లభించింది అని చెప్పి ఆకాశరాజు ధరణీదేవి తమ రాజ్యంలోకి తెచ్చుకుని నారాయణవనం వాళ్ళకి ప్రధాన పట్టణం నారాయణవనం ప్రధానంగా చేసుకున్నటువంటి ఆ రాజ్యంలో ఆ అమ్మాయిని పెంచుకుంటూ ఉన్నారు. లక్ష్మీదేవత పద్మావతిగా అవతరించినటువంటి ఆ నారాయణవనం రాజుల ఇంట కల్పవల్లైనటువంటి ఆ సందర్భంలో అప్పటి వరకు ఆయనకి పుత్ర సంతానం లేదు. వెంటనే ఒక పుత్రుడు కూడా పుట్టాడు ధరణీదేవికి. వాడి పేరే వసుదానుడు. లక్ష్మీదేవికి సోదరుడై పుట్టాడు. క్రమంగా పద్మావతి దేవి శుక్లపక్షంలో చంద్రిక వలె ఆమె పెద్దదవుతోంది. స్వామివారు వెంకటాచలంపై రాక్షస సంహారం అంతా చేసేశారు. పారివేట ఉత్సవం చేస్తున్నారు. అంటే పరిగెత్తేటువంటి వేట చేస్తూ ఆయన వెళుతూ ఉంటే ఒక ఏనుగు కనిపించింది. ఆ ఏనుగుని తరువుకున్నారు ఆయన. అది ఒక చోటకి వెళ్ళి ఇంక పరిగెత్తలేక, స్వామి నిన్ను ప్రార్థన చేస్తూ ఉంటే ఏమంటారు? గజేంద్ర రక్షక అని చెప్పి చెప్తారు. సహస్రనామాలు చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. కాబట్టి నువ్వు వచ్చి నన్ను శిక్షిస్తావేమిటి?
అంటే నువ్వు మదించినటువంటి నడక నడుస్తున్నావు అనేప్పటికి దండవత్పతితో భూమ్న ఇంకా నడవకుండా నేల మీద పడిపోయింది గజరాజు. సుండా దండం ఉద్ధృత్య బాగా తొండాన్ని పైకెత్తి, స్వామి నా నడక గజగమనంలో ఉంది అని చెప్పి కోప్పడి నా మీదకి వచ్చి నువ్వు నన్ను శిక్షించడానికి బల్యాన్ని ప్రయోగిస్తున్నావు కదా, అదిగో నా వంటి నడక కలిగినటువంటి పద్మావతి అమ్మవారు ఉంది, నీ ప్రతాపం అటు చూపించు అని చెప్పి ఆ గజరాజు చూపించింది అనమాట. గజం ఎప్పుడూ ఐశ్వర్య సూచిక. గజం చూపిస్తే ఐశ్వర్యం లభిస్తుంది. అదే కదా ఇందాక వాళ్ళు హస్తిని ఆదప్రబోధిని అని చెప్పి చదివారు శ్రీ సూక్తంలో. కాబట్టి గజమే శ్రీనివాస స్వామికి పద్మావతి అమ్మవారి కళ్యాణం అవటానికి తొలి భూమికను వేసింది. ఆ తర్వాత అమ్మవారి వెనకాల పడ్డాడు. వచ్చి ఆమెకి పూర్వజన్మ స్మృతి లేదు, లక్ష్మీదేవతగా లేదు, ఆమె పద్మావతీ దేవిగా ఆకాశరాజు వరపుత్రికగానే ఆమె తనను తాను భావించుకుంటుంది. ఈయన వెళ్ళి కొన్ని యవ్వనపు మాటలన్నీ మాట్లాడేటప్పటికి కోపం వచ్చి ఆవిడ గట్టిగా చెప్పింది, వినలేదు. చెలికత్తెల చేత 4 రాళ్ళు వేయించింది. బాగా దెబ్బతిన్నాడు స్వామి. క్షతగాత్రుడే వెంకటాచలానికి వెళ్ళేటప్పటికీ అక్కడ వరాహస్వామి వారు ఈయనకి ఆతిథ్యం ఇస్తున్నారు. అప్పటికే వరాహవదనుడైనటువంటి హరిది ఆ తిరుమల క్షేత్రం అంతా. ఈయన పాపం వైకుంఠం నుంచి వచ్చాడు, పుట్టలో తపస్సు చేసుకున్నాడు. ఈయన గొల్లవాడి చేత గొడ్డల దెబ్బ కూడా తిన్నాడు. కాబట్టి ఈయనకి ఏదో ఒక దాస్యము చేసేటువంటి ఒక దాసిని ఇవ్వాలి అని చెప్పి వకుళమాతని ఇచ్చారు. ఈ వకుళమాత ఎవరు అంటే పూర్వజన్మలో ఈవిడే యశోదాదేవి. కనుక ఆ యశోదాదేవి అప్పుడు కళ్యాణాలు స్వామికి అన్ని జరిగితే కూడా చూడలేకపోయింది. కలియుగంలో ఈమె పెళ్లి పెద్దగా ఉండి చేయించడానికి ఆ యశోదాదేవే ఇక్కడ ఆమె వకుళమాలికగా వచ్చింది. కనుక ఆ వకుళమాలిక, నాయన పువ్వు కన్నా 8 రెట్లు సుకుమారమైన వాడివే, నిన్ను ఎవర్రా పూజించవలసినటువంటి శరీరంపైకి రాళ్ళేసి కొట్టినటువంటి వాళ్ళంటే ఆమె పేరు పద్మావతిట, ఆకాశరాజు కుమార్తె. ఆమె నా శరీరం పైన చెలికెత్తల చేత ఇలా రాళ్ళేసి కొట్టించింది. నేనేదో 4 ప్రేమ మాటలు మాట్లాడాను, అంతకన్నా పెద్ద తప్పు చేయలేదు అని చెప్తే, ఓహో అలాగా, మరి యుక్త వయసు వచ్చినటువంటి వాడు అమ్మాయిని కోరుకోవడంలో తప్పేం లేదు కదా అని చెప్పి ఆమె సమర్థించి, నీకెందుకురా నాయన, నేను కళ్యాణం చేస్తాను, నేను వెళ్ళి నీ కళ్యాణాన్ని నేను జరిగేట్లుగా చేస్తాను అని చెప్పి ఆమె సంకల్పించి. అయితే అమ్మ, ఈ దేహం పైన ఆయన వేసినటువంటి రాళ్ల కన్నా ఆ పద్మావతి కానీ పద్మావతి చెలికెత్తులు కానీ వేసినటువంటి రాళ్ల కన్నా ఆ మన్మధుడు వేసినటువంటి బాణాలే ఎక్కువగా తగిలేవి. కనుక నేను లోపల ఎక్కువ బాధపడుతున్నానమ్మా అంటే, నువ్వేం బాధపడుతురా నాయన, వెన్న తిను, ఆనందంగా ఉండు, నేను వెళ్ళి ఆకాశరాజ పత్ని ధరణీదేవితో మాట్లాడి మీ వివాహాన్ని సానుకూలం అయ్యేట్లు చేస్తాను అని చెప్పి ఆ తల్లి వచ్చింది. బాగా మనం గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, ధరణీదేవి దగ్గరికి పెళ్లి మాటలు మాట్లాడటానికి వెంకటేశ్వరుడి తల్లిగా ఉండేటువంటి వకుళమాత వెడుతూ ఉంటే శ్రీనివాస ప్రభు స్వయంగా చెప్పాడు, నా కళ్యాణం కలియుగంలో నిత్యం జరుగుతుందమ్మా, ఇలా కళ్యాణం జరిగేటప్పుడు ఈ కళ్యాణము నిత్యము చేసుకునేందుకు బలము ఇవ్వాలి అంటే అంత సామర్థ్యం కింద ఉందే కపిలతీర్థంలో ఉండేటువంటి కామాక్షిదేవికి, అక్కడ ఉండేటువంటి ఈశ్వరుడికి మాత్రమే ఉంది. అక్కడ ఉండేటువంటి ఈశ్వరుడు సద్యోముఖుడు, ఆయన సద్యోజాత. అంటే ఈశ్వరుడికి 5 విభూతులు ఉంటాయి కదా, సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానం అని. అందులో సద్యోజాత ఈశ్వరుడు విష్ణుతత్వంతో ఉండేటువంటి పరమ సాత్వికమూర్తి. కనుక కపిలతీర్థంలో ఉండేటువంటి ఈశ్వరుడు సద్యోజాతమూర్తి. కామాక్షి దేవత కళ్యాణమును చేయించడానికి తగినటువంటి సామర్థ్యం ఉన్నది. కలియుగ ప్రత్యక్ష విభుడు నిత్య కళ్యాణ చక్రవర్తిగా ఉన్నాడు అని అంటే, ఆయన కళ్యాణము నిత్యము జరగటానికి ఎటువంటి ప్రతిబంధకము ఉండకుండా ఉండటానికి కావలసినటువంటి సామర్థ్యము తన తల్లి చేత తన అభ్యర్థనను కామాక్షి వరదుడికి, కామాక్షిదేవికి పంపించాడు. ఇది తెలుసుకోవాలి మనం. తెలుసుకుంటే ఎలా ఆరాధించాలో కలియుగంలో మనకి బాగా తెలుసు. కాబట్టి అలా తిరుమల నుంచి వచ్చినటువంటి ఆ తల్లి ముందుగా వకుళమాత కామాక్షి వరదుడైనటువంటి కపిలేశ్వరుడికి అభిషేకం చేసి తర్వాత తొండమండలానికి వెళ్ళింది. అక్కడ తొండవాడలో ఉండేటువంటి అగస్త్యేశ్వరలింగాన్ని సేవించింది. ఆకాశరాజు దగ్గరికి వెడుతోంది. అయితే శ్రీనివాస స్వామికి తల్లి అంత సుఫలం చేయలేదు ఈ కళ్యాణ కార్యం అని చెప్పి ఈయనే కురవంజిగా
అంటే ఒక మంత్రగత్తెగా మారి ఈయన వెళ్ళి ఈయన ఆ ఆకాశరాజు కుమార్తె అప్పటి వరకు అస్వస్థతగా ఉంది పద్మావతీదేవి, ఆవిడకి స్వాస్థ్యత కలిగించి శ్రీనివాసుడు భర్త అవుతాడు అని మానసికంగా ఒక ఉన్నత కలిగించి ఈయన వచ్చేశాడు. ఆ తర్వాత వకిలమాలిక వెళ్ళేటప్పటికీ ఆమెకు పూలపాన్పు అయిపోయింది. వెంటనే ఎప్పుడైతే ఆమె శ్రీనివాసుడు ఉన్నాడు, ఆయన ఇదిగో ఇలా అందంగా ఉంటాడు, ఆయన పేరు కృష్ణుడు, ఆయన గోత్రం ఇది అని చెప్పి వరుసగా ఆ తల్లి చెప్పేప్పటికి వాళ్ళు అంగీకరించారు. బృహస్పతి ఇత్యాదులు కూడా వచ్చి వాళ్ళు ఈ కళ్యాణం చేయొచ్చు అని చెప్పి ఆ వకుళమాలిక ముందు వాళ్ళు దాన్ని తీర్మానించారు. ఇప్పుడు మరి శ్రీనివాస ప్రభువు దగ్గరికి పెళ్లి పత్రిక పంపించాలి కదా. ఈ పెళ్లి పత్రిక పట్టుకెళ్ళి ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఎవడుకుంది? అంత వైరాగ్య సంపన్నుడు ఎవరు అంటే సుఖబ్రహ్మణుడు. కాబట్టి సుఖ మహర్షికి కబురు పెట్టారు. ఆయన పాపం ఎప్పుడు గోచి కూడా సరిగ్గా లేకుండా ఉంటాడు. కానీ ఇప్పుడు శ్రీనివాస ప్రభువు జగత్ కళ్యాణం కోసం అని చెప్పి ఆయన కళ్యాణం చేసుకుంటున్నాడు. కనుక ఆయనకి మధ్యవర్తిగా వెళ్ళి తాను పెళ్లి పత్రిక చదవాలి. కనుక వెంటనే ఆయన కొన్ని దర్భలతో మంచి అలంకారం చేసుకుని బాగా అందంగా తయారై గోచి అది బాగా పెట్టుకుని ఆయన వెళ్ళి ఆ బృహస్పతి ఇత్యాదులు ఆకాశరాజు దగ్గర తయారు చేసినటువంటి ఆ లగ్న పత్రికను తీసుకువెళ్ళి శ్రీనివాస స్వామికి వినిపించారు. ఓ శ్రీనివాస స్వామి చాలా ఆనందించారు. అయితే పెళ్ళి అనేప్పటికీ కాసిన ధనం కావాలి కదా, అందుకని కుబేరుణ్ణి ప్రార్థించాడు. ఆయన కుబేరుల వారు, అయ్యా ఈ సంపద అంతా నీదే, లీలగా నువ్వు నాకు ఇచ్చినటువంటిదే, నీకు ఎంత కావాలో అంత తీసుకో అంటే ఏదో ఆయన కొంత ఒక సంఖ్య చెప్పాడు. ఆ సంఖ్య ధనాన్ని ఇచ్చాడు. ఆ ధనాన్ని ఇచ్చిన తర్వాత మరి నాకు తిరిగి ఎప్పుడు ఇస్తావు అని అంటే, కలియుగాంతం వరకు నేను వడ్డీ చెల్లిస్తూ ఉంటాను, కలియుగం అయిపోయిన తర్వాత పూర్తిగా ఇస్తాను అన్నాడు. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, వెంకటేశ్వర స్వామి వారు వడ్డీ కాసులు వాడు అంటే ఈ సందర్భంలో ఏమనుకుంటున్నాం మనం? కుబేరుడు ఆయనకి డబ్బు ఇచ్చాడు, కుబేరుడికి వెంకటేశ్వర స్వామి వారికి ఒప్పందం కలిగింది, కలియుగాంతం వరకు ఆయన డబ్బు ఇస్తూ ఉంటాడు, ఆ డబ్బు కేవలం వడ్డీ మాత్రమే, కలియుగం అయిపోయాక ఇస్తాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారు ఆయన వడ్డీ కాసులు వాడు, వడ్డీగా కాసులు ఇచ్చేవాడు అని. కాదు కాదు, మనము మొక్కుకున్న తర్వాత మనము ఎంత ఇస్తామో అంత ఇవ్వకపోతే మన దగ్గర వడ్డీతో సహా స్వీకరించేటువంటి తత్వం కూడా ఆయనకే ఉంది. బాగా పాతకాలం ఉంటే వాళ్ళందరికీ తెలిసినటువంటిది ఒక చిన్న సన్నివేశం, మధ్యలో ఊరికే పురాణం చెప్తూ ఉంటే ఎలా పిట్టకథ కూడా ఉండాలి కదా. జరిగినటువంటి వాస్తవం అండి, సత్యం ఏమిటి అంటే ఆలయంలో ఎప్పుడు కూడా స్వామివారికి వచ్చినటువంటి రూపాయలు ఒక పక్క, కరెన్సీ పరకామణి అంటారు, కాయిన్స్ పరకామణి అంటారు, ఒక పక్క కాసులు లెక్క పెడుతూ ఉంటారు. బంగారం వస్తే అప్రైజర్స్ వస్తారు, దాన్ని ఎంతో చూస్తారు. ఇప్పుడు ఫారెన్ డాలర్స్ కూడా వేస్తున్నారు కాబట్టి వాటిని గణాంకం చేయడానికి కూడా వస్తారు ఎక్స్పర్ట్స్ అన్నమాట. కాబట్టి ఇలాగా వర్గీకరణ జరుగుతుంది. దీని అంతా చూడటానికి ఒక ఉన్నతాధికారి ఉంటాడు. ఈయన అక్కడ ఉండి పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఈయనకి ఒకసారి బాగా ఎలా హుండీ రూల్స్ అన్నీ కూడా తెలుసు. హుండీ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి హుండీలో ఏది పడినా దాన్ని జమ చేసి స్వామివారి అకౌంట్కి కట్టేయాలనే విషయం అందరికన్నా బాగా ఆయనకి తెలుసు. ఆయన దేవస్థానంలో రిటైర్ అయిపోయేటువంటి వయసు వచ్చేసిందండి. ఇంక వాళ్ళ అబ్బాయికి అక్కడ ఉద్యోగం రావాలి. ఆనువంశికంగా స్వామి ఎలా రక్షిస్తూ ఉంటాడో అది కళ్యాణంలో చెప్పుకుందాం. అలా రక్షిస్తాడు కాబట్టి, స్వామి నువ్వుగాక నాకు అన్నదాత ఎవరయ్యా, నా కొడుకు కూడా నువ్వే ఉద్యోగం వచ్చేట్టుగా చెయ్యి, నీకేదో ఒక 1116 ఇస్తాను అని చెప్పి మొక్కుకున్నాడు ఆయన. సరే అయిపోతుందనే విశ్వాసం ఆయనకు ఉంది, కానీ ఉంటుందా మనుష్యుడికి? కలియుగంలో మనుష్యుడికి ఉండదు కదా. కాబట్టి ఆయనకి ఎవరో లంచాలు ఇస్తున్నారు, ఇంకొకళ్ళకి ఎవరికో మంత్రులకి గట్రా అని తెలిస్తే ఈయన వెళ్ళి అక్కడికి లంచాలు ఇచ్చాడు. ఎవరో సిఫారసులు చేస్తే బాగుంటుందంటే ఆ పని చేశాడు. చివరికి కాస్త డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా ఈ పనులన్నీ చేయడానికి, ఈ ప్రయాణాలకి, కాస్త పెద్దవాళ్ళకి దక్షిణలు ఇవ్వడానికి, ఇవన్నీ ఖర్చులు అయిపోతాయి కదా. ఈ ఖర్చులు అయిపోయాక వాడికి ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత మరి హుండీ దగ్గరికి వెళ్ళాక ఆయన మొక్కుకున్నట్టు 1116 వేయాలి కదా. స్వామి నాకు వేరే రకంగా ఎక్కడి నుంచి వస్తుంది, మీ హుండీ నుంచి వచ్చేటువంటి జీతమే కదా నాది. కాబట్టి ప్రస్తుతానికి ఒక 100 ఓ 16 1116కి బదులుగా 116 వేస్తాను, దీంతో నువ్వు సర్దుకోవాల్సింది అని చెప్పి పాప 116 హుండీలో వేశాడు. ఆశ్చర్యం ఏంటంటే
ఆ వేసినప్పుడు హుండీ ఇలా ఉంటుంది కదండి, ఆ పైన దానికి ఒక ఇనప చట్రం చుట్టుతారు కదా, దానికి తగిలి ఈ నవరత్నాల ఉంగరం పైగా అత్తగారు కూడా పెట్టారు. అది లేకపోతే పిల్లల ఇంట్లో అన్నం కూడా పెట్టదు. ఈ ఉంగరం వెళ్ళి దాంట్లో పడిపోయింది. 1116 వేయాల్సిన వాడు 116 వేస్తే వజ్రాల ఉంగరం పోయింది. నవరత్నాలు వజ్రాలు పొదిగినటువంటి ఉంగరం పోయింది. 1116 విలువ ఎంత, దీని విలువ ఎంత? కాబట్టి వడ్డీ ఏ రకంగా ఉంటుందో కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆ లెక్కలలో అది కూడా తెలుసుకుంటూ ఉండాలి. కలియుగంలో అండి చాలా ప్రత్యక్షమైనటువంటి మహిమలు ఉంటాయి. అది మనము దర్శిస్తూ ఉంటాం, మన కళల్లో దర్శిస్తాం, మన అనుభవాల్లో దర్శిస్తూ ఉంటాం, మనం తెలుసుకుంటూ ఉంటాము, తెలియజేస్తూ ఉంటారు, కానీ మనకి నమ్మకం కలగదు. కాబట్టి ఇలా కుబేరుడికి వడ్డీ చెల్లించేటువంటి ఆయన అక్కడి నుంచి చాలా వైభవంగా ఆయన నారాయణవనానికి వెళ్ళాడు. నారాయణవనంలో స్వామివారి యొక్క కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆ కళ్యాణ ఘట్టాలన్నీ కూడా మనం కళ్యాణం జరిగేటప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఈ చెప్పడం ఎప్పటి వరకు అంటే మీరు ఆపమనే వరకే, ఇంకా ఎంతసేపు పడుతుంది? 5 నిమిషాలు. నాకు ఎలా ఉంటుందంటే భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి, సుప్రభాతం ఎంతసేపు ఎంతమంది భక్తులు వచ్చారో అంతమంది చూసేంత సమయంలోనే మేము వ్యాఖ్యానం చేసేస్తాం. తోమాల సేవకి ఎంతమంది భక్తులు వచ్చారో ఆ భక్తులు వచ్చి వాళ్ళ దర్శనం అయ్యేటప్పటికి మేము చెప్పేటువంటి కథలు వ్యవహారం అంతా అయిపోయేట్టుగా సమయపాలన చేస్తూ ఉంటాం. కాబట్టి కథ ఎంత రక్తి కడుతుందో, ప్రవచనం ఎంత బాగుంటుందో, కానీ సమయం బాగుంటుంది మరి. కాబట్టి ఆ ప్రారంభం అయ్యే లోపల ఒక్కసారి ఆ కళ్యాణ ఘట్టాన్ని మాత్రం తలుచుకున్నాం. మామూలుగా తిరుమల కళ్యాణం చేయించుకోవాలంటే బాగా శ్రద్ధగా వినండి. కళ్యాణోత్సవం చేయించుకోవాలి అని అంటే 5 చోట్ల చేయించుకోమని చెప్పి ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి, పెద్దలు చెప్పారు. శ్రీనివాస తత్వాన్ని మహత్వాన్ని ఎరిగినటువంటి విజ్ఞులు చెప్తున్నారు. తాళపత్ర గ్రంథాల్లో ఉండే సత్యాన్ని చెప్తున్నాను. పనిగట్టుకొచ్చి మీకు నేను నమ్మనటువంటి విషయాన్ని మీకు చెప్పవలసినటువంటి అవసరం కూడా నాకు లేదు. నేను ఇక్కడికి వచ్చాను అని అంటేనే మా మిత్రుడు నాకు ఇవ్వాల్సిన కవర్ సిద్ధం చేసేసి, కాబట్టి మీరు కూడా ఏదైనా సంభావన ఇస్తే పుచ్చుకుంటే అది వేరే విషయం, కానీ చెప్పవలసిన దాంట్లో అసత్యం అంటే ఏమి ఉండదు. కాబట్టి మొట్టమొదట స్వామివారు తపస్సు చేశారు అమ్మవారితో కళ్యాణానికి అని ఎక్కడ? తిరుచానూరులో. కాబట్టి తొలి కళ్యాణం మనం దీక్ష చేసుకోవాల్సింది తిరుచానూరులో కళ్యాణం చేసుకోవాలి. అంటే ముందు తిరుచానూరు వెళ్ళాలా, తిరుమలకి వెళ్ళాలా సందేహం వస్తుంది కదా. ఇంకా సందేహం మీకు అవసరం లేదు, బాగా జాగ్రత్తగా వినండి. మొట్టమొదట మనము వెళ్ళవలసింది పలుకుతేనెల తల్లి పద్మావతి అమ్మవారి యొక్క సందర్శనానికి వెళ్ళి అక్కడ కళ్యాణోత్సవం చేసుకుంటే కళ్యాణ క్రతువు ప్రారంభమవుతుంది. అమ్మవారి యొక్క కళ్యాణ దీక్ష అక్కడ ప్రారంభమవుతుంది. కళ్యాణం ఎక్కడ జరిగింది? శ్రీనివాస స్వామికి పద్మావతి అమ్మవారికి నారాయణవనంలో జరిగింది. అక్కడ లోకము ఉద్ధరించాలి అనేటువంటి సంకల్పంతో ఆయన ధర్మదీక్ష చేయబట్టాడు కనుక అది ధర్మక్షేత్రం. అక్కడ కళ్యాణం చేసుకుంటే మానవుడు జీవితంలో ధృతి, క్షమ, దమము, సత్యము, అస్థేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీహి, విద్య, సత్యము, అక్రోధము అనేటువంటి 10 లక్షణాలు పాటించాలి కదా. ఇవి పాటించినటువంటి పాపము పోవాలి అని అంటే అక్కడ కళ్యాణ మహోత్సవం చేసుకుని వాడు ధర్మాత్ముడు అవుతాడు. తరువాత ధర్మక్షేత్రం దీక్షాక్షేత్రం తిరుచానూరు, ధర్మక్షేత్రం నారాయణవనం అయిన తర్వాత అప్పలాయగుంటకి వెళ్ళాలి. అన్ని చోట్ల కూడా అప్పలాయగుంటలో ఉన్నట్టుగా వెంకటేశ్వర స్వామి ఉండడు. ప్రతి చోట కూడా ఆయన వరదహస్తంతో ఉంటాడు. ఒక్క అప్పలాయగుంటలో మాత్రమే వెంకటేశ్వర స్వామి వారు అభయహస్తంతో ఉంటాడు. అక్కడ కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు కాబట్టి ఆయన అప్పులేయని కాదు, మనకు రుణత్రయ విమోచనం చేసేటువంటి వాడు ఋషి రుణము, పితృరుణము, దైవ రుణము తొలగించేటువంటి స్వామి అభయహస్తంతో అక్కడ ఉన్నాడు కనుక అక్కడ ఉండేటువంటి స్వామిని ఆరాధిస్తే మనం అప్పులాయగుంట కళ్యాణోత్సవం ద్వారా ఆ రుణత్రయ విమోచనాన్ని పొందుతాం. ఇక్కడి నుంచి శ్రీనివాస మంగాపురానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి కళ్యాణం చేసుకుంటే మనం అర్థము ద్వారా పంచమహాయజ్ఞాలు గృహస్థు అయి చేసేటువంటి భాగ్యం ఎలా కలుగుతుందో అది కలుగుతుంది. కాబట్టి దీక్షాక్షేత్రము తిరుచానూరు, ధర్మక్షేత్రం నారాయణవనం, అర్థక్షేత్రం అప్లాయగుంట, కామక్షేత్రం వచ్చి శ్రీనివాస మంగాపురం, మోక్షమిచ్చే జనార్దనాథ్
మోక్షము కోసం చేసుకునేటువంటిది తిరుమల క్షేత్రం. కాబట్టి అది వెంకటేశ్వర స్వామి వారు మనకి చతుర్నాం పురుషార్థానాం దాతాదేవ చతుర్భుజ, 4 భుజాలతో ఉండి మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇలా కళ్యాణ దీక్ష చేసుకోవాలి అని చెప్పారు. కనుక మనం కళ్యాణం సంకల్పం చేసుకునేటప్పుడు ఇలాగా, అయ్యా నీ 5 క్షేత్రాల్లో ఒక్కసారన్నా మేము కళ్యాణం చేసుకునేటువంటి భాగ్యాన్ని ఇవ్వు అని చెప్పి మనం సంకల్పించుకుంటే ఈ కళ్యాణ దీక్ష ద్వారా అటువంటి కళ్యాణాన్ని మనం ఆశ్రయించేటువంటి భాగ్యాన్ని పొందుతాం. ఇంకా 2 నిమిషాలు. ఇప్పుడు రాఘవత్వే అభవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణోహో ఏషా అనపాయని. విష్ణు పురాణంలో పరాశర మహర్షి ఏం చెప్పారు అని అంటే, ఎప్పుడెప్పుడైతే శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క అవతారాన్ని ఎత్తుతూ ఉంటారో అమ్మవారు కూడా ఒక అవతారాన్ని ఎత్తుతూ ఉంటారు. రాఘవుడుగా ఆయన వచ్చాడు అని అంటే అమ్మ సీతమ్మగా వచ్చింది. ఆయన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా వచ్చాడు అంటే అమ్మ రుక్మిణీ రమణిగా వచ్చింది. కలియుగంలో ఆయన వెంకటేశ్వరుడిగా వచ్చాడంటే ఆమె పద్మావతిగా వచ్చింది. మరి ఒకే పద్మావతి అమ్మవారు శ్రీశక్తిగా భూశక్తిగా ఎందుకు 2 తాళిబొట్లు కట్టించుకుంటున్నారు? దీనికి పరిష్కారం మీకు తెలియాలి అంటే, ఎక్కడ స్వామివారి కళ్యాణం జరిగిందో ఆ నారాయణ వనంలో నిత్యము కళ్యాణం ఎలా జరుగుతుందో మీరు ఎప్పుడన్నా వెళ్ళి చూడాలి. శ్రీదేవికి తాళిబొట్టు కట్టిన తర్వాత భూదేవికి తాళిబొట్టు కడతాడు స్వామి. కట్టిన తర్వాత అర్చక సహకారంతో శ్రీ భూశక్తులకి తాళిబంధనం చేసినటువంటి ఆయన పద్మావతి దేవి యొక్క మెడలో తాళి కడతాడు. అంటే ఈ శ్రీశక్తి భూశక్తిగా ఉండేటువంటిది పద్మావతి దేవే. అక్కడ చెప్పేటువంటి మంత్రం ఉందాన్ని అలా అర్చకులు చెప్తారు, కానీ నేను మీకు అర్థమయ్యేట్టుగా తెలుగులో చెప్తాను. భర్తు వెంకటనాయకస్య హృదయే ద్వేధా విధాయాత్మను మూర్తిం శశ్వదీయం కృపామృతచరీ శ్రోతస్విని భార్గవి ఉద్ధర్తుం నిఖిలాన్ అగణ్య విషమాంహోవన్హి దగ్ధాత్మన జంతూన్ సన్నిదధాతి విశ్వజనని పద్మావతి రక్షతాత్. ఒకే పద్మావతి శ్రీశక్తిగా భూశక్తిగా 2 రూపాలు ఎందుకు ఎత్తాలి? ఆయన స్వామివారి చేత 2 సార్లు తాళిబొట్టు ఎందుకు కట్టించుకోవాలి అని అంటే, స్వామివారికి ఒక బలహీనత ఉంది. విష్ణు సహస్రనామాలు మీరు అందరూ చదువుతారు కదా, స్తవ్య, స్తవప్రియ, ఇలాంటి నామాలు ఉన్నాయి కదా. ఈ లోకంలో పుణ్యశ్రవణ కీర్తనుడు స్వామి కదా, ఆయన తప్పించి ఇంకెవరున్నారో మనం కీర్తించాలంటే. కాబట్టి ఆయన్ని కీర్తిస్తే ఆయనకి ఒక్కసారి చాలా ఆనందం కలుగుతుంది. భక్తులు కీర్తిస్తే ఆయనకి 1000 వజ్ర కవచాలు కూడా పటపటపట పగిలిపోతాయి. ఆయన విరాణమూర్తి అయిపోతాడు. అలా విరాణమూర్తి అయిపోయిన తర్వాత ఆయన కేవలం కుడి పక్కన ఉండేటువంటి భక్తులనే కాపాడుతున్నాడు అనుకోండి, అప్పుడు ఎడం పక్కన ఉండేటువంటి భక్తులు ఏం కావాలి? ఒకవేళ ఎడం పక్కన ఉండేటువంటి భక్తులను ఆయన కాపాడుతున్నాడు అనుకోండి, ఆయన దృష్టి వామపక్షీయుల పట్ల ఉంటే ఈ పక్క కుడి పక్క ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? అందుకని ఆయనకి ఆ సమయంలో అనంతుడు కానీ, గరుడు కానీ, విశ్వక్సేనుడు కానీ, సనక సనందన సనంతకుమార సనత్సుజాతాదులు కానీ ఎవరు చెప్పలేరు. స్వామి విరాణమూర్తి అయినప్పుడు లక్ష్మీదేవత మాత్రమే చెప్పగలరు. అందుకని ఆ తల్లి కళ్యాణ కల్పవల్లి సంకల్పించి శ్రీమద్ వెంకటనాయకస్య హృదయే ద్వేధా విధాయ ఆత్మనః, తన చరరూప శక్తిని ఒక పక్క, స్థిర రూప శక్తిని ఒక పక్క 2గా మార్చుకున్నది ఆ తల్లి. ఎందుకని? కృపామృతచరీ శ్రోతస్విని భార్గవి, స్వామిని ఒక దయాసింధువుగా చేసింది ఆ తల్లి. కాబట్టి అలా శ్రీదేవిగా భూదేవిగా 2గాను కళ్యాణ బంధాన్ని పొందేటువంటి పద్మావతి అమ్మవారే అనే సత్యాన్ని మనం తెలుసుకుని పద్మావతి కళ్యాణాన్ని మనం దర్శిద్దాం. ఒక్కసారి స్వామి మంగళసూర్య రావాలు వస్తున్నాయి కాబట్టి గోవింద నామాన్ని చెప్తున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఒట్టికాసులవాడ వెంకటరమణ గోవింద, అనాథ రక్షక వెంకటరమణ గోవింద. ఆగముక్తమైనటువంటి జగత్ప్రభు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ క్రతువు శ్రీకారం చుట్టుకుంటోంది. ముందుగా వైష్ణవ కళ్యాణాల్లో ఆయన యొక్క అనుజ్ఞ తీసుకోవాలి. శ్రీ మహావిష్ణు అనుజ్ఞ ముందు భక్తుల యొక్క అనుజ్ఞ కూడా తీసుకోవాలి. భక్తులు భాగవతుల యొక్క అనుజ్ఞతోనే స్వామివారు కళ్యాణ ధర్మాన్ని చేపడతారు. అలాగే
మామూలుగా స్మార్త కళ్యాణాల్లో విఘ్నేశ్వర పూజ చేసుకుంటారు, కానీ వైష్ణవ కళ్యాణాల్లో విశ్వక్సేన పూజ చేసుకోవాలి. యస్యత్ విరద వక్త్రాద్యా పారిషద్యా పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే అని చెప్పి ప్రారంభించినటువంటి కళ్యాణ క్రతువు నిర్విఘ్నంగా పూర్తవ్వాలని చెప్పి భక్తులు ఏ ఏ కోరికలు అయితే కోరుకున్నారో అవి ధర్మబద్ధమై స్వామి నుంచి ఆ కోరికలు వాళ్ళు పొందే లోపల ఎటువంటి విఘాతము కలగకూడదని ముందుగా విశ్వక్సేన పూజ, అలాగే స్వస్తి పుణ్యాహవచనం జరుగుతూ ఉంటుంది. అంటే సమస్త నదీ నదాలని కూడా కలశంలోకి ఆవాహనం చేసి మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రసాదాలు ఎటువంటివో, ఈ ఫలాలు ఎక్కడి నుంచి పండి వచ్చాయో, ఇక్కడ ఉండేటువంటి ద్రవ్యములన్నీ ఎటువంటివో కనుక ఇవన్నీ కూడా శుద్ధి జరగాలి. తెలియకుండా జాతా శౌచం వృతా శౌచం ఉంటే అవి భగవత్ పూజకి పనికిరావు. కనుక వాటిని పవిత్రీకరించడానికి పుణ్యనదులను అన్నింటినీ కూడా కలశంలోకి ఆవాహనం చేసి వాటి చేత ఈ యొక్క క్షేత్రాన్ని, అలాగే ఈ వేదికతో పాటు ఇక్కడ ఉండేటువంటి ద్రవ్యముల్ని, ముఖ్యంగా మనం అందరం పవిత్రమైన ఆలోచన చేయాలి కదా. అందుకని ఆ స్వస్తి పుణ్యాహ జలాన్ని మన మీద కూడా అర్చక స్వాములు జల్లుతారు. ఈ స్వస్తి పుణ్యాహ వచనం అయిన తరువాత, విశ్వక్సేన పూజ అయిన తరువాత అంకురారోపణం కూడా చేస్తారు. కనుక చంద్రుని సాక్షిగా అంకురారోపణ మామూలుగా మనం వింటూ ఉంటాం, వాడు ఈ పనికి అంకురారోపణం చేశాడు అని చెప్పి. అంటే నవధాన్యాల్ని కూడా తెచ్చి నవపాలికల్లో, అంటే మధ్యలో ఒక పాలిక ఉంచి 4 దిక్కుల్లో 4 పాలికలు ఉంచి అక్కడ నవధాన్యాలను వేసి బ్రహ్మ చుట్టూ దిక్పాలకులు వాసవానిల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గిర్వాణ వరుణులు అనేటువంటి దిక్పాలకులను తీసుకొచ్చి అక్కడ బాగా ఈ నవధాన్యాల పైన చంద్రుని సాక్షిగా జలాల్ని, పుణ్యాహోచన జలాల్ని కనుక చల్లితే అవి బాగా మొలకలెత్తితే మన కోరికలు కూడా స్వామి ముందు కళ్యాణ సంకల్పములతో అవి పూర్ణ ఫలాన్ని ఇస్తాయి అనేటువంటిది ఆ కళ్యాణ అంకురారోపణలో క్రతువులో ఉండేటువంటి ఇది. తర్వాత గోత్ర ప్రవరణలతో, ఆ తర్వాత స్వామివారికి ఇచ్చేటువంటి మధుపర్కాలతో జరిగేటువంటి ఆ కళ్యాణ ఘట్టాలన్నింటినీ కూడా మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. ముందుగా ప్రారంభం స్వామివారి ప్రార్థన, అలాగే ఋషుల యొక్క ప్రార్థన, అలాగే స్వస్తి పుణ్యాహవచనం, విశ్వక్సేన ఆరాధన, వీటితో శ్రీకారం చుట్టుకోవడం జరుగుతుంది. కనుక మనం అందరం కూడా ఇక్కడ కూర్చుని ఏదో ప్రేక్షకులుగా ఉండకూడదు. దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే కనుక మనం అందరం కూడా కళ్యాణ సంకల్పాన్ని చెప్పుకుంటాం. అర్చక స్వాములు మన అందరి చేత కూడా సంకల్పాన్ని చెప్పిస్తారు. కనుక ఈ లోపల భగవన్ నామాన్ని మనం చెప్పుకోవాలి. కలవు సంకీర్త్య కేశవం అన్నారు కనుక గోవింద నామాన్ని మళ్ళా ఒక్కసారి చెప్పుకుందాం. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద, ధాత్రీరమణ గోవింద, మేదినీరమణ గోవింద, జానకీరమణ గోవింద గోవింద. ఇలా చెప్తే ఎలా తెరదొరుకుతుందండి? ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, వట్టికాసులవాడ వెంకటరమణ గోవింద, అనాథరక్షక వెంకటరమణ గోవింద 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 గోవింద. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్ర ప్రవర్లు వినిపించారు. పర వ్యూహ విభవ అర్చ అంతర్యాములుగా స్వామి 5 విభూతుల్ని వినిపించిన తరువాత స్వామివారి యొక్క పాద ప్రక్షాళనం చేశారు. అంటే స్వామివారి పాదములు అవి ఎప్పుడూ కూడా మనకి భాగ్యాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఏవో మన పాదాల పగుళ్ళు ఆనికాయలు కాకుండా ఆయన పాదములందు దివ్య లాంఛనములు ఉంటాయి. రేఖా మయధ్వజ సుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబుర కల్పక శంఖచక్రై.
అటువంటి అంకుశాది చిహ్నములు కలిగినటువంటి భగవంతుని యొక్క పాద సేవలో భాగంగా ఏదైతే పాద ప్రక్షాళన జరిగిందో ఆ జలం మన మీద పడితే అందులో ఉండే పద్మముద్ర వల్ల మన వంశం అది తామర తంపరగా ఉంటుంది. అంకుశం వల్ల అరిషత్ వర్గాది శత్రుత్వములన్నీ కూడా నశిస్తాయి. ఇలాగా గొప్పవైనటువంటి ఫలితాలన్నీ కూడా ఆ స్వామి పాద సంవాహనం పాద ప్రక్షాళన కార్యక్రమం ద్వారా మనం పొందుతూ ఉన్నాం. ఆ తర్వాత స్వామివారికి ఇప్పుడు మధుపర్క సమర్పణం జరుగుతున్నది. అంటే వైష్ణవ కళ్యాణాల్లో లేదా కళ్యాణంలో మధుపర్క సమర్పణం అనగానే మనం ఏదో స్వామివారికి అమ్మవారికి నూతన వస్త్రములు ఇస్తూ ఉన్నారు అని అనుకుంటాం. కానీ మధు అంటే తేనె, తేనెతో కలిపినటువంటి అటుకులను ఇవ్వటం అనేటువంటిది వరుడికి వధువు పక్షం వాళ్ళు ఇచ్చేటువంటి గొప్ప మర్యాద. అంతే మరి స్వామివారికి తేనె తినిపించడం ఎందుకండి? పలుకు తేనెల తల్లి అయినటువంటి అమ్మవారి మాటలే చాలు కదా అనేటువంటి పాటలో అన్నమయ్య ఒక చమత్కారం చెప్పారు. స్వామివారికి మధుపర్కం అవసరం లేదండి. ఆయన అరణ్యాల్లో ఎటువంటి కాయలు కసువులు తినగలడు, లేదా ఏదన్నో తిని బతకగలడు. కానీ ఆయనకి మధుపర్క సమర్పణం ఎందుకు అని అంటే అమ్మవారి పెదవులు తీపి చేయటం కోసమే అని అన్నమయ్య మధురమైనటువంటి సంకీర్తన చేశాడు. అంటే ఈ మధుపర్క సమర్పణం వల్ల మన వంశములో ఉండేటువంటి వారందరికీ కూడా మనం వస్త్ర సమర్పణం చేసినటువంటి పుణ్యం అనేటువంటిది లభిస్తుంది. అటువంటి ఫలసిద్ధి కోసం మనం ఒక్కసారి భగవంతుడిని వేడుకుంటూ గోవిందనామాన్ని చెప్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద, అనాథ రక్షక వెంకటరమణ గోవింద గోవింద. మామూలుగా ఏ కార్యమైనా కూడా మనం సంకల్పం చెప్పుకోకుండా చేయం. కానీ ఈ కన్యాదానానికి ముందు చెప్పుకున్నటువంటి సంకల్పాన్ని మహాసంకల్పము అన్నారు. ఎందుకంటే కాలము యొక్క స్వరూపం. మనం ఈ రోజు వరకు అనంతమైనటువంటి పరమాత్మ సృజించినటువంటి యుగాది భేదముతో ఉండేటువంటి కాలము యొక్క స్వరూపాన్ని, అలాగే భౌగోళికంగా సమస్త లోకముల యొక్క వైభవాన్ని తెలుసుకుని మనం ఏ ప్రాంతంలో ఉండి ఈ కన్యాదానానికి సంకల్పాన్ని చెప్పుకుంటున్నామో ఆ కాలాన్ని, అలాగే ఎటువంటి ఋషి పరంపరల యొక్క ఆశీస్సుల మధ్యలో మనం ఉన్నామో ఆ పరంపరలను మూడింటిని కూడా చెప్పుకున్నాం కనుక 3 ఆవరణలతో ఉండేటువంటి ఈ సంకల్పాన్ని మహాసంకల్పంగా చెప్పారు. ఇది చెప్పిన తర్వాత కన్యాదాతలుగా ఉంటేనే కదా మనకి మహావిష్ణువు యొక్క పాదములను ప్రక్షాళన చేసేటువంటి అర్హత కలుగుతుంది. మహావిష్ణువు వంటి వరుడికి మన ఇంట లక్ష్మి ఉంటే కదా కళ్యాణ ఫలాన్ని మనం పొందాలి అని అంటే, కన్యాదాన ఫలాన్ని పొందాలి అని అంటే మన ఇంట లక్ష్మి ఉండాలి కదా. కనుక మనం లక్ష్మీవంతులంగా కలకాలము నిలవటానికి మనం ఎప్పుడూ కూడా కన్యాదానము చేసేందుకే దీక్షితులమై ఉండాలి. నిజానికి సగోత్రీయుల మధ్య వివాహ బంధం కుదరదు. కానీ చారిత్రకంగా చూస్తే అన్నమయ్య కాలం నుంచే కళ్యాణోత్సవాల పరంపర వచ్చింది. తిరుమల ఆలయంలో నిత్య కళ్యాణాన్ని చేసినటువంటి అన్నమయ్య గోత్రీయులు, అలాగే శ్రీనివాస స్వామి ఇరువురు ఒకే గోత్రం వారు. కానీ కన్యాదాన ఫలం కోసం అని చెప్పి వారు చేశారు. ఎందుకంటే దేవ గోత్రము వేరు, ఋషి గోత్రము వేరు కనుక ఋషుల గోత్రంతో ఉండేటువంటి వాళ్ళు మనం స్వామికి కళ్యాణం చేస్తూ ఉన్నామంటే కన్యాదాతలుగా మనం సంకల్పించుకుని ఈ ఫలాన్ని పొందటానికి అని చెప్పి మనం విశ్వసిద్దాం. అది భగవంతుడి యొక్క కటాక్షంతో పరిపూర్ణం కావాలనే దీక్షతో ఒక్కసారి గోవిందనామాలు చెప్పుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, అనాథ రక్షక వెంకటరమణ గోవింద, ఆర్తత్రాణపరాయణ గోవింద. పూర్వం లగ్నాష్టకాలన్నీ కూడా చెప్తూ ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, విభీషణుడు ఇత్యాది భాగవతోత్తములందరినీ కూడా చెప్పారు. అంటే వీళ్ళందరూ ఎక్కడున్నారు? మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇప్పటి వరకు జరిగినటువంటి కన్యాదానం అనేటువంటిది వైకుంఠంలో జరిగింది. అంతేగాని ఇక్కడ రాయల్ ఆర్కేడియా రెసిడెన్సీలో జరిగింది అని కాకుండా మనం వైకుంఠంలో శ్రీ వైకుంఠే పరేలోకే శ్రియాసార్థం జగత్పతి
ఆస్తే విష్ణు అచింత్యాత్మ భక్తే భాగవతై సహా. భక్త భాగవతులతో ఉండేటువంటి పరమాత్మ ఈ యొక్క కళ్యాణ సంకల్పములు లగ్నాష్టకములు అందుకుని అప్పుడు ఈ జీలకర్ర బెల్లం అనేటువంటి సుముహూర్త సమయంలో వారు మనకి సాక్షాత్కరించారు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. కనుక లోక కళ్యాణ హేతువుతో జరిగేటువంటి కళ్యాణోత్సవం యొక్క పశ్చాత్ రంగాన్ని ఆశ్రయిద్దాం. ఒక్కసారి ఉత్సాహంగా గోవిందనామాన్ని చెప్తాం. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద. లోకమాతలైనటువంటి శ్రీ భూ అమ్మవార్లు ధరించేటువంటి ఆ దివ్య సూత్రాలకు ఇప్పుడు పూజ జరిగింది. ఏ జన్మలో కూడా ఏ స్త్రీకి కూడా వైధవ్యం అనేటువంటిది కలగదు. ఒకవేళ పూర్వసువాసన కనుక ఆ మంగళసూత్రాలకి నమస్కరించుకుంటే పశ్చాత్ జన్మల్లో వాళ్ళకి వైధవ్యం సిద్ధించదు అని గ్రహించాలి. మరి ఇప్పుడు ఒక అనుమానం వస్తుంది, ఇది స్త్రీలకు మాత్రమే మాంగళ్య ఫలాన్ని ఇస్తోందండి అని అంటే మరి మేమెందుకు నమస్కరించాలి అని అనుకోకూడదు. ఎందుకంటే భార్యలు దీర్ఘ సౌమంగళ్యాన్ని పొందారు అంటే భర్త గారు ఆయుర్దాయంతో చాలా కాలం బతుకుతున్నారనే సత్యాన్ని గ్రహించాలి. కనుక ఆరోగ్య ఐశ్వర్యాదులను ఇచ్చి దీర్ఘకాలం పాటు బాంధవ్యాన్ని వివాహ బంధుత్వాన్ని నిలబెట్టేటువంటిది భారతీయ సంప్రదాయానికి మూలభూతమైనటువంటిది ఈ మాంగళ్య ధారణ కార్యక్రమం. ఎందుకంటే గృహస్థాశ్రమం అటు బ్రహ్మచర్య వ్రత దీక్షితులకు కానీ ఇటు యతీశ్వరులకు కానీ మాతృస్థానీయమైనటువంటిది. అటువంటి ధర్మ సూత్రమునకు సంకేతం ఈ మాంగళ్య ధారణ. కనుక అటువంటి మంగళసూత్ర ధారణ అతి పవిత్రమైనటువంటి సన్నివేశం వివాహంలో జరుగుతోంది. కనుక ఒక్కసారి పవిత్రమైనటువంటి గోవిందనామాలతో మనం స్వామివారికి మంగళాశాసనం చేద్దాం. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద. ఇప్పుడు స్వామి కళ్యాణమైనటువంటి వధూవరులిద్దరూ అలాగే స్వామి కూడా పురవీధుల్లో మనల్ని అందరినీ అనుగ్రహించడానికి గాను పల్లకి సేవగా ఇక్కడి నుంచి బయలుదేరి వస్తారు. ఇప్పుడు పల్లకి సేవ సిద్ధమవుతుంది లోపల. ఇప్పుడు అక్కడ పల్లకి సేవ సిద్ధం కాగానే ముందుగా స్వామివారికి అర్చన ఉంటుంది. ఎందుకంటే సహజంగా మనం వివాహాలకు వెళ్తున్నప్పుడు వివాహం అయిపోయిన తర్వాత మనకంటే చిన్నవాళ్ళు అయితే పెద్దవాళ్ళందరూ వచ్చి ఆ వధూవరులని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. పెద్దవాళ్ళు అయితే ఆశీర్వదిస్తారు, చిన్నవాళ్ళు అయితే వాళ్ళకి తోచిన బహుమానాలు తెస్తూ వాళ్ళకి శుభాభినందనలు తెలుపుతూ ఉంటారు వధూవరులకి. మరి ఇక్కడ మనకి స్వామివారి వివాహం జరిగింది. మరి మనం కూడా స్వామికి ఆశీర్వచనం ఇచ్చే వాళ్ళం కాదు, ఎందుకంటే స్వామి కంటే మనం చిన్నవాళ్ళం కాబట్టి స్వామి అనుగ్రహం మనం తీసుకోవాలి. స్వామికి మనం ఆశీర్వచనం ఇచ్చేంత శక్తి మనకు లేదు. మరి బహుమానాలు ఇచ్చే శక్తి ఉంటుంది. మరి స్వామికి బహుమానాలు ఇవ్వాలి. ఎలాంటి బహుమానాలు ఇస్తే స్వామి తృప్తి పడతాడు? డబ్బు రూపకంలోనా, వస్తు రూపకంలోనా? ఎందుకంటే ఇవన్నీ ఆయనవే, ఆయన మనకి ఇస్తే అనుభవిస్తున్నాం. కనుక మరి ఆయన స్వామికి ఇవ్వడం ద్వారా సంతృప్తి పడతాడు ఆయన? సంతృప్తి పడడు. కనుక మరి స్వామికి ఏమిస్తే సంతోషపడతాడు పెళ్లి కానుకగా? ఈ యొక్క ప్రశ్నకి స్వామి సమాధానం చెప్పుకున్నాడు కదా భగవద్గీతలో. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. ఏ దాని వల్ల తృప్తి పడతావు అంటే, ఎక్కువ కష్టపడనవసరం లేదు నాయన, ముందుగా నువ్వు రావడం ప్రధానం. నేను ఎక్కడ ఉన్నాను నమ్మితే అక్కడికి నువ్వు రావడం ప్రధానం. అంటే రావడం అంటే ఏంటిది? ప్రత్యక్షంగా నా కోసం సమయం కేటాయించు. ముందుగా కేటాయించు అంటే పరోక్షంగా ఎక్కడో ఉండి డబ్బు ద్వారానో ఇతర వస్తువుల ద్వారానో సంతృప్తి పరచడానికి మనం చేసిన స్వామి సంతృప్తి పడడు. ప్రత్యక్షంగా స్వామిని సేవించడానికి వెళ్ళాలి. మరి వెళ్తూ ఏం తీసుకురావాలి అన్నాడు. దానికి స్వామి చెప్తాడు, పత్రం పుష్పం ఫలం తోయం. పత్రం నీ యొక్క ఇంట్లో పెరట్లో ఉన్న తులసి దళం తీసుకురా చాలు. అది కూడా లేదు, ఒక పుష్పం పట్టుకురా చాలు.
ఆ పుష్పాలు లేవు, చెట్లు లేవు, అది కూడా కాకపోతే ఒక చెంబులో నీళ్లు తెచ్చి నా గుడి ఆవరణలో చెట్లకో దేనికో పొయ్యి, అది చాలు. ఏది వీలైతే అది ఇంటి నుంచి వచ్చేటప్పుడు చేతిలో పట్టుకొస్తే చాలు. ఏదైనా ప్రత్యక్షంగా నువ్వు రావడం ప్రధానం అంటున్నాడు ఇక్కడ స్వామి. అందుకే పరోక్షంగా ఎన్ని సేవలు చేసినా ఇలాంటి ప్రత్యక్ష సేవలకే స్వామి తృప్తి పడతాడు అని భగవద్గీతలో చెప్పుకున్నాడు. దానికి సంబంధించి మనం కూడా ఇప్పుడు ఏం చేస్తాం, మనకు తోచిన విధంగా మనం తెచ్చుకున్నటువంటి పుష్పాలు తులసితో బహుమానంగా స్వామివారికి అర్చన చేస్తాం. నామాలు చదువుతూ స్వామి నామాలు అంటూ ఒక్కొక్క పుష్పాన్ని ఒక్కొక్క బహుమానంగా 108 పుష్పాలను ఆ యొక్క అర్చన ద్వారా కళ్యాణ బహుమానంగా స్వామికి అర్చన చేస్తాం. ఇక్కడ ఈ అర్చన అవగానే స్వామివారికి నైవేద్యం ఉంటుంది. నైవేద్యం అయిన తర్వాత హారతి ఇస్తాం. హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు కళ్యాణ వధూవరులు పల్లకి సేవతో చక్కగా బయలుదేరుతారు. మరి ఆయన బయలుదేరడం దేనికి అంటే మనల్ని అందరినీ దగ్గరగా చూసి రక్షించడానికి మన వీధుల్లోకి వస్తున్నాడు. మరి స్వామి మన వీధుల్లోకి వస్తున్నప్పుడు మనం కనబడడం అనేది మనకు ప్రధానం. ఎందుకంటే ఆయన తిరిగి వెళ్ళిపోతే ఆయన తిరిగి బయలుదేరుతాడు కాబట్టి ఆయనకి చక్కగా అరిగి వచ్చి నిద్రపడుతుంది. కానీ ప్రభువు మన అధికారి అనుకోండి, ఆ అధికారి మన వీధుల్లోకి వస్తున్నప్పుడు మనం వారికి కనబడడం వల్ల మన కష్టసుఖాలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. వాహన సేవల్లో, రథోత్సవాలలో, బ్రహ్మోత్సవాల్లో దేవుడు ఇక్కడ తిరుమలలో మాడవీధుల్లో జరుగుతాయి. ఊర్లలో అయితే గుట్ట మీద గుడి ఉంటే ఊర్లలోకి దేవుడు వస్తాడు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు. ఎందుకు అంటే ఎప్పుడు వాళ్ళు వచ్చి ఆర్జీలు పెట్టుకోవడమే. ప్రభువు వచ్చి ఒకసారి చూసి వెళ్తాడు, నిజాలు ఎట్లున్నాయి, వీళ్ళు ఏం తింటున్నారు, ఎలా ఉంది, ఇల్లుల పరిస్థితి ఏంటి, వీళ్ళ వాడల పరిస్థితి ఏంటో చూసుకొని వచ్చినప్పుడే మన ఆర్జీలు పెట్టుకోవాలి. ప్రభువు ఇంటి ముందరకు వచ్చినప్పుడు గ్రహించినప్పుడు ఆఫీస్లో పోయిన తర్వాత ఆయన పట్టించుకుంటాడని గ్యారెంటీ ఉంది. మీ ఇంటి ముందరకు అంటున్నా, మొన్న గమ్మునున్నావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటాడు. అట్లనే ఈ వీధుల్లో స్వామి వచ్చే వీధుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ యథావకాశంగా స్వామిని ఆహ్వానపరచడానికి ఉండండి. మీకు కొబ్బరికాయతో కానీ డ్రై ఫ్రూట్స్, హారతి, మంగళహారతి ఏవైతే అవి పరిచర్యలు చేయడానికి మన చేతిలో ఏది ఉంటే అది ఆ వీధుల్లో ఆ ముంగిళ్ళ ముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్వామిని ఎదుర్కొంటూ మీకు కష్టసుఖాలు ప్రత్యక్షంగా చెప్పుకుంటూ స్వామి పాదాలు నడిచినటువంటి మార్గంలో మనం కూడా వెళ్తూ స్వామితో ఆనందంగా ఈ యొక్క యాత్రోత్సవాన్ని చేసుకుంటాం. మళ్ళీ పురవీధుల్లో తిరిగిన స్వామి మళ్ళీ వచ్చి సేద తీరి ఈనాటి కార్యక్రమాన్ని ముగించుకుంటాడు. ఇదంతా కూడా కామ్యం అంటే ఒకరు వారింటి కోసం కోరిక తీర్చుకోవడానికి చేసుకుంటే చాలు. కాకుండా ఇక్కడ యజమానులు మరి ఇంతమందికి ఆ పుణ్యాన్ని పంచాలి, భక్తి మార్గం ఒకరితో అంతరించిపోకుండా నలుగురికి భక్తిని ముక్తిని పంచాలనే సంకల్పంతో ఇవన్నీ ఆయన తలపించి ముందరుండి మీ గురించి మీ యొక్క బాగోగులు స్వామికి నేరుగా తెలుపుకునే అవకాశాన్ని కల్పించి మరి ఈ కార్యక్రమాలన్నీ మన యజమాని గారు ముందరుండి జరిపిస్తున్నారు, సోమయాజులు గారు. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ భక్తి మార్గానికి కలియుగంలో సమయం అలాగే సందర్భం అలాగే సులభం తక్కువ, అంటే మంచికి సమయం ఇక్కడ తక్కువగా ఉంటుంది కలియుగంలో. ఏదైనా మంచి మార్గానికి మంచి వినడానికి చెవులు పెడితే చెడు వినడానికి వెళ్తుంటాయి. మంచి చూద్దామని చూస్తుంటే చూపులు ఎటో వెళ్తుంటాయి. ఎందుకు అంటే మంచికి ఇక్కడ ఒక పాదమే, చెడుకు 3 పాదాలు, కలియుగ ధర్మం కాబట్టి. మరి అలా మంచిగా ఉందాము అనుకుంటే యుగం ఉండనివ్వదు. కనుక ఇంకా మన పనులన్నీ మంచిగా జరగాలంటే మనం ముందుగా మానవులుగా మంచిగా ఉండాలి. కనుక కలిపురుషుడిని ఎదుర్కోవాలి. కలియుగంలో మనకి ఈ యొక్క దుర్మార్గమైన ఆలోచనల నుంచి కానీ ఈ యొక్క దుర్మార్గ స్వభావాల నుంచి కానీ ఇతర దుష్ట స్వభావాల నుంచి రక్షించాలంటే దానికి ఒక్కడే ఒక నాయకుడు, కలవు వెంకట నాయక. కలియుగంలోకి అధిపతి వెంకటేశ్వర స్వామి. కనుక ఆయనని ఖచ్చితంగా మనం ఆశ్రయించినట్టయితే కలియుగంలో కలిపురుషుడి నుంచి మనం ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. ఏకాగ్రత శక్తి పెరుగుతుంది, జ్ఞానశక్తి పెరుగుతుంది. మనిషి మహనీయుడు అనడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు స్వామి. ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాడు చెప్పండి? మనిషే గొప్పవాడు అని మనకి చెప్పేశాడు. ఎట్లా చెప్పాడు చెప్పండి? ఎట్లా చెప్పాడు?
అవతారాలు ఎత్తాడు, మనిషిగా పుట్టాడు, పోయాడు. కలియుగంలో మనిషి అన్ని చేసుకోగలుగుతాడు అని ప్రత్యక్ష ఉదాహరణ చెప్పేశాడు. దేవుడు వెలిసిందే మనిషి రూపంలో కదా. దేవుడు భూమి మీద ఎలా పూజించబడాలి అన్నప్పుడు ఆయనే మనిషి రూపం ఎంచుకున్నాడు. ఎందుకంటే భూమిలో మనిషే మహనీయుడు. ఆయన మనిషిలాగానే ముక్కు, మనిషిలాగానే మూతి, మనిషి స్వరూపమే ఒక పెద్ద దైవం. ముందు మనిషి సాధించలేనిది ఏది ఉండదు. ఇందాక కళ్యాణంలో సంకల్పం చెప్పాం. ఏమని? ఎక్కడో 84 కోట్ల జీవరాశుల్లో పుట్టి ఒక్కసారి మనుష్య జన్మలో పుడతా. మిగతా జీవరాశులన్నీ కూడా మనిషి మీదనే ఆధారపడాలి. ఎందుకంటే మనిషికి జ్ఞానము, బుద్ధి, కమాండింగ్ పవర్ అయితే ఇతర జీవులని తను చేతిలో పెట్టుకొని వాటిని అన్నిటిని నడిపించే శక్తి మనిషికి ఇచ్చాడు. మరి నడిపించే శక్తి ఇచ్చిన వాడే కదా దైవం. అందులో మనిషి ఉత్కృష్టుడు. మనిషి అన్ని ఏదైనా చేయగలుగుతాడు. మనిషికి వేరే డిపెండెన్సీ అవసరం లేదు. ఇతర అన్ని మనిషి మీద డిపెండ్ కావచ్చు, మనిషి మాత్రం డిపెండ్ కాకూడదు. ఎవరి మీద డిపెండ్ అవ్వాలంటే తాను పైన డిపెండ్ అవ్వాలి. తాను పైన అంటే నీకున్న బుద్ధి పైన నువ్వు డిపెండ్ అవ్వాలి. ముందు జ్ఞానాన్ని తెలుసుకోవాలి. స్వీయ ఆలోచన అంటే నీలోని ఉన్నటువంటి ఆలోచన శక్తిని రెట్టింపు చేసుకోవాలి. నీలో ఉన్న జ్ఞానాన్ని పెంచుకోవాలి. సమాధానం వెతుక్కోవడం కాకుండా మనలో నుంచి సమాధానం రాబట్టుకోగలగాలి. కనుక మనిషి స్వరూపమే స్వామి ఎత్తాడు. దానికి ఒక సాధకం కావాలి. మనలో మనం మాట్లాడుకుంటే అది సమాధానం ఇవ్వదు. మనం ఒకదాంతో మాట్లాడాలి, అది మనకి సమాధానం చెప్పాలి. అదే దైవ స్వరూపం. అర్చామూర్తి అంటే ఒక ఎదురుగుండా ఉన్నటువంటి దైవ స్వరూపంలో ఉన్నటువంటి మనిషి స్వరూపంలోకే మన కోరికలు కానీ మన ఆలోచనలు కానీ పంచుకుంటాం. ఆ పంచుకున్నప్పుడే మనకి ఏదో ఒక ఇండికేషన్ వస్తుంది మన ఆలోచన నుంచే. ఆ వచ్చినటువంటి ఆలోచననే స్వామి అనుగ్రహంగా స్వీకరించి పనులు చేసుకుంటూ వెళ్తాం. అంటే మనిషి ఆలోచించుకోగలుగుతాడు, మనిషి ఏ పనినైనా చేసుకోగలుగుతాడు. మనిషి వల్ల కానిది అంటూ ఉండదు. కానీ మనం ఇప్పుడు కలియుగంలోకి వచ్చేసరికి మన మీద నమ్మకం కూడగొట్టుకొని మనలో ఉన్న జ్ఞానాలని ఎక్కడో మూలలకు పడేసి ప్రతిదానికి డిపెండెన్సీలో పడిపోయి లోపల ఉన్న బుద్ధిని పక్కన పెట్టి పరోక్షంగా అన్నిటి మీద ఆధారపడి బతుకుతున్నాం. కనుక అలాంటి పరాధీనమైనటువంటి బతుకులు మనుషులే కావవి, ఇతర జీవులన్నీ ఆధారపడాలి. మనిషి మాత్రం ఆధారపడాల్సిన అవసరం లేదు. స్వతంత్రంగా అన్నిటినీ కూడా కమాండింగ్ చేస్తూ ఉండొచ్చు. అది మనిషికే ఉంది. అలాంటివన్నీ ఎక్కువగా మనలో అలవర్చుకోవాలి అంటే కలియుగంలో కలిపురుషుడిని ఎదుర్కోవాలి. ఇవన్నీ మనిషికి తెలియకుండా ఎందుకు చేస్తాడంటే కలియుగంలో మనుషులంతా అజ్ఞానులై ఉండాలి. ఇక్కడ జ్ఞానానికి చోట్లేదు. కలియుగంలో తారతమ్యాలు పోవాలి. దీంట్లో లాభాపేక్ష, లోభం, లాభం అంటే ఆశ, అత్యాశ ఇవన్నీ మనిషిలో పుట్టి ఏం చేస్తున్నామో తెలియకుండా దేనొక దారిలో పట్టుకుంటారు. ఒక్కొక్కరు ఒక కారణం చేత ఒక దాని మీద డిపెండ్ అయిపోయి వాళ్ళ జీవితాన్ని కొలాప్స్ చేసుకునే పరిస్థితులు తెచ్చుకుంటారు. చపలత్వం కలియుగంలో ఎక్కువ అవుతుంది. అంటే దేనో దాని మీద ఒక చపలత్వం పెరిగిపోయి వాళ్ళని గుర్తించడం మర్చిపోయి దాంట్లో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఇవన్నిటినీ మన చెంతలకు రాకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలంటే దానికి ఒకటే మార్గం. కలౌ వెంకటనాయక వెంకటేశ్వర స్వామి వారి శరణాగతి చేయడం ద్వారా నీ బుద్ధి, నీ జ్ఞానం నీ కోసం పనిచేయడం మొదలు పెడుతుంది. అందుకే కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించిన వాళ్ళకి ఎక్కువ ఆటంకాలు రాకుండా వాళ్ళ బుద్ధి వాళ్ళకి పర్ఫెక్ట్గా పనిచేసి వాళ్ళు తీసుకొని నిర్ణయాలు ముందుగా మనిషి పుడతాడు, పుట్టిన మొదలు పెళ్లి చేసుకుంటాడు, తర్వాత భార్య, తన కుటుంబం. తన నిర్ణయం ముందు తండ్రికి నచ్చాలి, తండ్రికి నచ్చిన తర్వాత భార్యకు నచ్చాలి, భార్యకు నచ్చిన తర్వాత కొడుకులకు నచ్చాలి. అంటే ఇంట్లో నాయకుడు అవ్వాలి. ఫస్ట్ ఇంట్లో నాయకుడై ఇంట్లో వాళ్ళందరినీ సమృద్ధిగా చూసుకున్న తర్వాత అప్పుడు ఈ ముగ్గురు కలిసి ఆయనకు సహకరిస్తారు. సహకరించిన తర్వాత అప్పుడు వీధుల్లో నాయకత్వానికి అవకాశం ఉంటుంది. కనుక ఎవరైనా ముందు తన ధర్మం దగ్గర స్టార్ట్ చేసుకోవాలి. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏ వస్తువులు ఆ వస్తువులు ఎక్కడ పెట్టాల్సినో అక్కడ పెట్టకుండా ఇంట్లో అంతా వదిలిపెట్టి వీధిలోకి వచ్చి ఏది సవరించినా అది నాయకత్వం కూడా అవ్వదు. ముందు స్వధర్మం దగ్గర ప్రారంభం చేసుకోవాలి, తర్వాత పరధర్మానికి వెళ్ళాలి. ఎవరైనా వాళ్ళని వాళ్ళు ముందు మార్చుకునే ప్రయత్నం చేయాలి. మార్చుకొని నిలబడ్డ తర్వాత ఇతరులకు ఆ మార్గాన్ని తెలిపేటట్టుగా ప్రవర్తించాలి. మరి అందరం కూడా ఈ సందర్భంలో ఇలాంటి విషయాన్ని పంచుకునే అవకాశం
కలిగించినటువంటి యజమాని వర్గానికి కానీ ఇక్కడ వైదిక వర్గానికి కానీ కృతజ్ఞత ఆవిష్కరణ తెలుస్తూ ఇప్పుడు స్వామివారి పల్లకి సేవ కూడా సిద్ధమైంది. అందరం స్వామివారి మార్గంలో వెళ్తూ స్వామివారిని శరణు వేడుతూ పల్లకి సేవ జరుపుకొని అష్టోత్తర పూజ అలాగే పల్లకి సేవ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుడి కృపకు పాత్రలు కావాలి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇదంతా కూడా మిమ్మల్ని దైవానికి చేరువ చేయాలనే ప్రయత్నంతో ఏదైనా చెప్తున్నా, చెప్పిన దాంట్లో మంచిని స్వీకరించండి, చెడుని విడిచేయండి. ఏదైనా స్వామి అనుగ్రహం మీ అందరికీ కలగాలని ఆ యొక్క సోమయాజులు గారి ప్రయత్నంలో ఉడతా భక్తిగా మేము కూడా విషయాలని చెబుతూ ఇక్కడ ఉన్నటువంటి వైదిక బృందంలో ముఖ్యులు మన కృష్ణమూర్తి గారు, వారి యొక్క ఆధ్వర్యం ఇది మన ఇంటి కార్యక్రమంగా భావిస్తూ అందరం కూడా సేవ చేయాలి అనే భావన చేత వారు కూడా మమ్మల్ని అందరినీ మోటివేట్ చేయడం ద్వారా ఈనాటి కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకోగలుగుతున్నాం. అందరూ కూడా నమస్కార ముద్రలో ఉండి స్వామివారి పల్లకి సేవలో కూడా పాల్గొని దేవదేవుడి అనుగ్రహాన్ని పొందాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశాయ గోవిందా.